నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. చాలామంది ప్రాపర్టీని కట్టేసి రెంట్‌కి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఉండడం అవసరం లేని వాళ్ళు, అంటే వేరే ప్లేస్‌లో ఉండేవాళ్ళు, ఇన్‌కమ్ పర్పస్ గానివ్వండి, వేరే లేకపోతే ఇంకో పని పైన వేరే చోట ఉండడానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ప్రాపర్టీని అంటే ఎంతో ప్రేమగా, ఇష్టంగా కొనుక్కున్న వాటిని ఇంకొకరికి రెంట్‌కి ఇచ్చి, అంటే రెంట్ పర్పస్ నెల నెల ఇంత తీసుకుంటామన్న రెంట్ పర్పస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. మరి అలాంటి ఓనర్స్ బెంగంతా ఇంటి పైనే ఉంటుంది. అంటే ఏం చేసేస్తున్నారో, మా టెనెంట్స్ మా ఇంటిని సరిగ్గా చూసుకుంటున్నారో లేదో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, టెనెంట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అలాగే ఓనర్‌ని, టెనెంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో నేడున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన నంది రామేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, కొత్త ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో. సో, తెలంగాణలో అనేక మార్పులు, చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అంటే మా గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారందరికీ కొంత ఆసక్తి ఉంటుందన్నమాట. ఏమేమి మార్పులు జరుగుతున్నాయి, అసలు ఏమైనా మార్పులు జరిగితే ఎక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేయాలి ఏంటనేవి చాలా సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. సో అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఫార్మాసిటీని కూడా మార్చేస్తున్నాము, ఆ ప్లేస్లో మేము ఉంచట్లేదు ఫార్మాసిటీని అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని వల్ల రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇది $1 million క్వశ్చన్ అమ్మా. ఇచ్చేస్తాం సార్, ఈ షూట్ అయిపోగానే ఇచ్చేస్తాం మీకు $1 million. అది మీరు ప్రతిసారి వచ్చాడల్లా నాకు డబ్బులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. డబ్బులు ఇవ్వకుండా ప్రేక్షకుల కోసం చెప్పి మీరు తీసేసుకుంటారు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అంటే $1 million లవ్ ఇస్తాం సార్ మేము మా ప్రేక్షకులు. సో ఫార్మాసిటీ అనేది గత ప్రభుత్వం, మీరు ఇది ఎందుకు వచ్చిందని చూద్దాం. మన కరోనా టైంలో మీరు చూసుకుంటే 40% నియర్లీ మెడిసిన్స్ అక్రాస్ ది గ్లోబ్ మన ఇండియా నుండి వెళ్ళాయి. ఎగ్జాక్ట్లీ. వ్యాక్సిన్స్ కానీ రకరకాల మందులు కానీ సపోర్ట్ ఈస్ బిన్ ఎక్స్టెండెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఓకే. సో మనకు అగ్రికల్చర్, సాఫ్ట్వేర్, ఫార్మా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్ రెవెన్యూ సోర్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెవలప్ అవుతుంది కాబట్టి ఫార్మా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ హెస్ టేకెన్ ఏ మెజర్ ఇనిషియేటివ్ టు డిక్లేర్ ఎ ఫార్మాసిటీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మాసిటీ. 19,330 ఎకరాలు ఒక ఫార్మాసిటీ. దాంట్లో 3,000 నుండి 4,000 ఎకరాలు రెసిడెన్షియల్, అంటే ఫార్మాసిటీ ఎంప్లాయీస్కి కానీ లేదా ఫార్మాసిటీకి ల్యాండ్ ఇచ్చిన ఓనర్స్కి కానీ వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ చేద్దాం ప్లాను. మిగతా 15,000 ఎకరాలు 200-250 కంపెనీస్కి ఇవ్వాలని ఒక థాట్తో అది స్టార్ట్ చేశారు. అంటే ఇండియాలో ఎక్కడున్న ఫార్మా కంపెనీ హైదరాబాద్లో కూడా ఉండాలి. 200 కంపెనీ అంటే చాలా పెద్ద నెంబర్. అప్పటికే ఇప్పటికే ఒక 50-60 నెంబర్లు 50-60 కంపెనీలు సైన్ చేశారు. కొన్ని కంపెనీలు, అమెజాన్ డేటా సెంటర్ కూడా అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. రోడ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారు. మై హోమ్ వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం తీసేస్తున్నాం, అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాము. కందుకూరు దగ్గర ఉంది కదా, కందుకూరు దగ్గర శ్రీశైలం హైవే అటు యాచారం, ముచ్చెర్ల అవన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా కవర్ చేయడానికి తీసుకున్నారు. సో నాకు తెలిసి 10,000-11,000 ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, మిగతా ప్రాసెస్లో ఉంది. సో మేబీ ఒక 5-10 సంవత్సరాల్లో ఇది ఫుల్ స్వింగ్లో కమెన్స్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. అవును. ఇప్పుడు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని షిఫ్ట్ చేశారు. సో షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం 3 చేంజెస్ తీసుకున్నారు ఆయన. ఒకటి ఫార్మాసిటీని షిఫ్ట్ చేశారు, రెండోది మళ్ళీ మనం డీటెయిల్గా మాట మెట్రోని షిఫ్ట్ చేశారు, మూడోది సెటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేయాలని చెప్పారు. సో దానికి కూడా మనం సపరేట్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీ క్వశ్చన్ ఏంటంటే, మీ క్వశ్చన్ కానీ పబ్లిక్ ఆసక్తిగా ఎదురు చూసేది ఏంటంటే, మేము డబ్బులు పెట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఫార్మాసిటీ వచ్చినప్పుడు 5 లక్షలు ప్లస్ జాబ్స్ ఎక్స్పెక్టెడ్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. 5 లక్షల మంది జాబ్స్ క్రియేట్ అయితే ఇండైరెక్ట్గా మళ్ళీ అన్ని లక్షల మంది డెవలప్ అవుతారు. అంటే ఒక 40-50 లక్షల మంది అక్కడ నివసించే స్టేజ్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ మొత్తం 1.3-1.4 crores, సగం హైదరాబాద్ అక్కడే ఉంటుంది. అప్పుడు హైదరాబాద్ సిటీ కంటే ఆ సిటీ ఇంకా బాగుంటుంది. అవును, ఇది ప్లాను. సో కానీ మొత్తం అన్నీ తారుమారు అయిపోయినాయి. ఇప్పుడు అది తీసేసి గ్రీన్ సిటీ మెగా టౌన్షిప్ కడతామని అన్నారు.
అయితే ఆల్రెడీ అక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అయినాయి. జిఎంఆర్ ఏరోస్పేస్ సిటీ ఉంది, తర్వాత ఆగా ఖాన్ పెద్ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వస్తుంది. అట్లా తుక్కుగూడ నుండి ఆదిబట్ల ఇటు కందుకూరుకి కొన్ని అదర్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. చాలామంది బిల్డర్స్ విల్లాస్ అన్నీ ప్లాట్స్ అమ్మడం విల్లా జరిగింది. అవును. సో నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక మైండ్లో ఏదో ఒక ప్లాన్ ఉంది, నెక్స్ట్ 5 years ఇది చేయాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గిస్తే ఫస్ట్ నష్టపోయేది గవర్నమెంటే. ఎందుకంటే మనకి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మనకి. అవును. ఇండియాలో డయాబెటిక్స్ ఎలా పెరుగుతుందో మన స్టేట్కి అప్పులు కూడా అలాగే పెరుగుతున్నాయి. సో ఆ అప్పులు తీర్చాలంటే రెవెన్యూ కావాలి. మనకి రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే అమౌంట్ ఓవరాల్గా 30-40,000 crores per annum. అవును. 30-40,000 crores అంటే చాలా పెద్ద మొత్తం చాలా అది. పెద్ద పెద్ద. సో దాన్ని అయితే ఎవరు చెడగొట్టుకోరు. ఓకే. Yep. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా పీపుల్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. రియల్ ఎస్టేట్ మొత్తం అయితే జీరో అయితే అవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది. అంటే ఫుల్ స్వింగ్లో ఇప్పుడు గత 4-5 గవర్నమెంట్లు మారినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడా తగ్గిపోయింది అనే మాట వినలేదు మీరు. అవును. ఇప్పుడు గత 6 నెలలు కూడా ఎలక్షన్ వల్ల కొద్దిగా మందం ఉందన్నారు. రేట్లు అయితే తగ్గలేదు, రేట్లు పెరగలేదు కానీ రేట్లు తగ్గలేదు కూడా. సో ఇప్పుడు ఏమైందంటే హైప్ అయిన ప్రైసెస్ అంతా స్టేబుల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు కోకాపేట 100 కోట్ల ఎకరం అనేది అది హైప్డ్ ప్రైస్, అది రియల్ ప్రైస్ కాదు. ఆ రియల్ ప్రైస్ అయితే బాగుంది. రియల్ ప్రైస్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ 200 కోట్లు 150 కోట్లు అవుతుంది. ఆ లెక్కన బిల్డర్ 70,000 60,000 ఒక స్క్వేర్ ఫీట్ అమ్మాలి. 60,000 70,000 కొనే హీరో అక్కడ హైదరాబాద్లో లేరు, అంత అఫోర్డబిలిటీ లేదు. సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోదు, కొద్దిగా స్టేబుల్ అవుతుంది, 5-10% కరెక్షన్ అవ్వచ్చు. మళ్ళీ దాని తర్వాత మిగతా మొత్తం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కాంపన్సేట్ చేశారు. ఫార్మాసిటీ తీసినా టౌన్షిప్ డిక్లేర్ చేశారు. టౌన్షిప్ డిక్లేర్ చేసిన అక్కడ కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. దానికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ సార్, కాలేజీలు, స్కూళ్ళు, హాస్పిటల్, హోటల్స్ ఇవన్నీ కూడా కావాలి కదా. డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఫార్మాసిటీ వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందో అంత ఎంప్లాయ్మెంట్ రాకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కొన్ని 100 అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఒక సగం వరకు కాంపన్సేట్ అయింది. మిగతా సగం అనేది మేబీ ఇప్పుడు ఇన్ని వేల ఎకరాల్లో ఉన్న 20,000 ఎకరాల ప్లాన్ కాబట్టి మిగతా కూడా కొన్ని అదర్ ప్రాజెక్ట్స్ వస్తాయి ఫ్యూచర్లో. యూ హ్యావ్ టు వెయిట్. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఆల్రెడీ అధికారులకు చెప్పారు, మెగా సిటీ ప్లాన్ చేయమని చెప్పారు. అంటే మొత్తం ఎంటైర్ తెలంగాణ. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, గత గవర్నమెంట్ 1 or 2 areas స్పెసిఫిక్గా ఫోకస్ చేసి హైప్ చేశారు. నేను అలాగే చేయకుండా ఎంటైర్ తెలంగాణ మొత్తం డెవలప్ చేయడానికి ఉంది. ఒక 10-12 శాటిలైట్ టౌన్షిప్స్, అంటే చిన్న చిన్న టౌన్షిప్స్ ఓఆర్ఆర్కి RRRకి మధ్యన. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే శాటిలైట్ అన్నప్పుడు ఆయన డిక్లేర్ చేశాడు, మున్సిపాలిటీ నుండి ORR వరకు అర్బన్ ఏరియా అన్నాడు, ORR నుండి RRR వరకు సెమీ అర్బన్ ఏరియా అన్నారు, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా అన్నారు. సో ఈ విధంగా అన్ని అంశాల్లో అంటే తెలంగాణ మొత్తం స్ట్రెచ్ ORR RRR రౌండ్ ఉంది రఫ్గా ఆల్మోస్ట్. సో అన్ని కోణాలు, అన్ని యాంగిల్, అన్ని లెవెల్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ పబ్లిక్ దగ్గర నుండి అప్రహెన్షన్ ఏమొచ్చిందంటే FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, అంటే హై రైజ్ బిల్డింగ్స్. అంతకుముందు 30 ఫ్లోర్లు ఉండేది, ఇప్పుడు ఏం చేశారంటే అన్లిమిటెడ్ FSI అని చేశారు. అన్లిమిటెడ్ FSI అంటే అర్థం అంటే గివెన్ పాయింట్ అవుట్ ఎన్ని అంతస్తులైనా మీరు కట్టుకోవచ్చు. అంటే 50, 60, 70, 80, 90. అంటే విత్ అంటే కార్పొరేషన్ ఇచ్చే నియమాలు పాటించాలి కదా. పాటించాలి, ఆ గవర్నమెంటే అలౌ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా రెవెన్యూ వస్తుంది, ఎన్ని ఫ్లోర్లు కట్టుకుంటే అంత రెవెన్యూ కూడా వస్తుంది. రెవెన్యూ వస్తుంది కానీ రేపు ఎప్పుడైనా అది కూలిపోతే వాటికి తగిన అట్లా ఉండదు. చర్యలు కూడా తీసుకొని ఉండాలి. టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు మనం ఇటుకలతోనే కట్టేవాళ్ళం, ఇప్పుడు ఇటుకలు లేకుండా కూడా కడుతున్నారు. మైవాన్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీలు వచ్చాయి. ఆ కేర్ లేకపోతే పర్మిషన్ ఇవ్వరు. ఇప్పుడు DTCP కానీ HMDA కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు మున్సిపల్. సో దే విల్ డూ ది సాయిల్ టెస్ట్, సాయిల్ ఎరోజన్ టెస్ట్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే పబ్లిక్తో వ్యవహారం కాబట్టి అంత ఈజీ కాదు. సో దే హ్యావ్ టు టెక్నికల్లీ గెట్ అప్రూవ్డ్, అండ్ ఉన్న పర్మిషన్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వాటర్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. హైట్ అవుతున్న కొద్ది ఒకటే దాంట్లో పొల్యూషన్ లాగా, అంటే కంజెస్టెడ్ అయిపోద్ది ఏరియా. ఇప్పుడు ఒకటే దాంట్లో 100 ఫ్లోర్లు కడితే ఎన్ని ఫ్లోర్లు వస్తాయి, ఎంత పబ్లిక్, తక్కువ జాగాలో ఎక్కువ మంది ఉంటారు. సో మేబీ ORR to RRR ఓకే, కానీ RRR తర్వాత ఆ లోకల్ విలేజెస్ దే ఆర్ నాట్ హ్యాపీ టు గెట్ హై రైజ్ బిల్డింగ్స్. నేను వాళ్ళకున్న స్వేచ్ఛ పోతుంది, పొల్యూషన్, గ్రీనరీ ఇవన్నీ తగ్గిపోతాయి.
కమర్షియల్ డెవలప్మెంట్ అయితే ఏమవుతుంది, అంతే కాంక్రీట్ జంగల్ అయిపోతుంది. సో దానికి బట్ నేను అనుకోవడం ఏంటంటే మెగా ప్లాన్లో రకరకాల అంశాలు దృష్టిలో పెట్టుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఆల్రెడీ కమిటీ వేశారు. ఆ కమిటీ విల్ వర్కౌట్ ఏ సూపర్ మెగా ప్లాన్ ఫర్ ది తెలంగాణ ఎంటైర్ స్టేట్, నాట్ ఫర్ ఓన్లీ హైదరాబాద్. దానివల్ల ఏమిటంటే మధ్యతరగతి మనిషి కొనుక్కునే లెవెల్కి వస్తుంది ప్రైస్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ ఈజ్ ద చీపెస్ట్ ప్లేస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. చీపెస్ట్ అంటారా? చీపెస్ట్. రియల్ ఎస్టేట్ రంగంలో మనదే తోపని అన్నారు మొన్న. తోపని అన్నారు, అప్పటికీ మనమే చీపుకున్నాం. ఎందుకంటే బాంబే, ఢిల్లీ, బెంగళూరులో అడుగు 50,000 60,000 పర్ స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు. బాంబేలో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ కదా సార్, ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే మనకి ల్యాండ్ విస్తీర్ణ బాగుంది. బాంబేకి, చెన్నైకి, వైజాగ్కి అవి లేవు. అదే మనకి అది ఒక పక్క రెండు పక్కలే పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు చెన్నై ఉందనుకోండి, మొత్తం హాఫ్ ఏరియా సీ కోస్టల్ ఏరియా, అంటే సీ ఉంటే పెరగలేము. ప్లస్ అక్కడ అట్మాస్ఫియర్ చాలా టఫ్గా ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఊరికే స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది. ఎండ కనిపి అక్కడ ఎండ కూల్నెస్ తక్కువ కానీ హ్యూమిడిటీ ఎక్కువ, తేమ, గాలిలో ఉన్న తేమ. కానీ మనకు వచ్చేసరికి మనకి కూల్నెస్ బాగా డిగ్రీ తక్కువ వెళ్తుంది, ఎండ బాగా వెళ్తుంది, కానీ గాలి ఉంటుంది. దానివల్ల మనకు స్వెట్టింగ్ అనిపించదు. సో మన హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే న్యాచురల్ కెలామిటీస్ ఏమి ఉండవు. తుఫాన్లు, అదేమంటారు హుడ్ వరదలు, వాగులు ఏమి ఉండవు. కానీ మన దగ్గర కూడా వచ్చేస్తున్నాయి సార్ వరదలు ఇప్పుడు. ఆ లెవెల్లో అన్ప్లాన్డ్ సిటీస్ లో అంటే ఇష్టం వచ్చినట్లు కట్టేయడం వల్ల, అంటే నాలాలు ఫ్లో అవడం వేరు, డ్రైనేజ్, వరదలు రావడం వేరు. మనం ఎందుకంటే హిల్స్లో ఉన్నాం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్, నంది హిల్స్, అంటే హిల్స్లో జనరల్గా ఎలివేటెడ్ పోస్ట్లో ఉన్నాం, పొజిషన్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా వచ్చే అవకాశాలు చాలా చాలా మినిమల్, అన్లైక్ చెన్నై ఆర్ వైజాగ్. సో అందుకని ప్రతి ఒక్కరు బయట నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళట్లేదు. మనం చూసుకుంటే మనది కాస్మోపాలిటన్ సిటీ, అన్ని రకాల జాతులు, అన్ని రకాల లాంగ్వేజ్లు ఉన్నాయి. మన గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి, మధ్యప్రదేశ్, హిందీ, అంటే ఎవరు వచ్చినా మన ఏరియాలో బతకగలుగుతారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎనీ లాంగ్వేజ్ కెన్ సర్వైవ్, ఎనీ ఫుడ్ కెన్. ఇప్పుడు మీరు సపోజ్ అక్కడ ఒరిస్సాకి వెళ్ళాం, మనం ఫుడ్ తినలేము, దొరకదు, మన ఫుడ్ దొరకదు. నేను మన ఒరిస్సాలో వచ్చి చాలా అగ్లీగా ఉంటుంది ఫుడ్. అసలు అన్నిట్లోనూ దుంపలు వేస్తారు, దుంపకు దుంప, నీళ్ళకి నీళ్ళు ఉంటుంది, గ్రేవీ అనేది ఉండదు, వేడి నీళ్ళు దుంపలు పెట్టినట్టు ఉంటుంది కూర. సో అట్లానే మీరు నార్త్కి వెళ్తే ఇడ్లీ ఆర్డర్ ఇస్తే స్పూన్ దిగదు ఇడ్లీలో. అవును. సో అలా మన దగ్గర అలా కాదు, తమిళ ఫుడ్ దొరుకుతుంది, రాజస్థాన్ ఫుడ్ దొరుకుతుంది, రోటీలు దొరుకుతాయి, చపాతీ. ఇంకోటి చూసుకుంటే బిర్యానీ అనేది ఎంటైర్ ప్రపంచంలో మనదొక్కటే రాస్తారు, హైదరాబాద్ బిర్యానీ. అమెరికాకి వెళ్ళినా మెనూలో హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, అంతేగాని రాజస్థాన్ బిర్యానీ, వైజాగ్ బిర్యానీ అని ఉండదు. సో అది దానికి ఉన్న. సో కాబట్టి ప్రేక్షకులు ఎవరైతే ఇన్వెస్టర్స్ పెట్టారో అంత ప్యానిక్ అవ్వాల్సిన విషయం లేదు. కాకపోతే కొద్దిగా గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవుతుంది, కరెక్షన్ అవుతుంది. ఏవైతే హైప్డ్ ప్రైస్ ఉన్నాయో కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ 100 కోట్ల ఎకరం కొనేది అనేది ఇట్స్ యాక్చువల్లీ ఫాల్ స్ట్రాటజీ. 100 కోట్లు పెట్టి కొన్నారంటే బిల్డర్ హెస్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ దెబ్బతింటుంది. హై రైజ్ కడితేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఒకరిద్దరు ఏదో ల్యాండ్ ఉండి పొలిటికల్ స్టంట్ పెట్టి కొనేస్తారు, అది వేరే సంగతి. పొలిటికల్ స్టంట్ ఏంటంటే 111 అనేది, కోకాపేట అనేది హైప్డ్, లాస్ట్ 1 yearలో హైప్ అయింది. అది అంతకుముందు లేకుండే. రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకప్పుడు కెరియర్ బిగినింగ్లో. ఆయన రియల్ ఎస్టేట్ అవగాహన, చాలామంది డౌట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏం చేస్తాడు ఆయన. చాలా ఇంటర్వ్యూస్లో సీఎం అవగానే చెప్పింది, నేను ఒక ముందు రాజకీయాల్లోకి వచ్చే ముందు రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, సో నాకు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, అందుకే రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ కూడా నా పోర్ట్ఫోలియో నా దగ్గర పెట్టుకున్నా, ఏ మినిస్ట్రీకి ఇవ్వకుండా క్లియర్గా చెప్పారు ఆయన. అవును. సో ఇన్వెస్టర్స్ ఎస్ దే హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఇక్కడ తీసారంటే ఇంకొకటి ఎక్కడో పెడతారు, డెఫినెట్గా పెట్టాల్సిందే. అది వికారాబాద్లో పెడతారా, పరిగిలో పెడతారా, ఇంకెక్కడ పెడతారు, అంత ల్యాండ్ దొరకాలి. అంటే మళ్ళీ ఇంకొక కొత్త ఏరియాకి మళ్ళీ శ్రీకారం కూడా కట్టారు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియా డెవలప్ చేసి ఆ ఏరియాకి రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి, రియాల్టర్స్కి మంచి అవగాహన ఉండి మంచి ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ మంచి మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరి లైఫ్ కొన్ని వందలు, వేలు, లక్షల లైఫ్లు. అయితే ఇప్పుడు కనుకూర్ చుట్టుపక్కల కూడా స్టేబుల్గా ఉంటుంది ప్రైస్ అని అంటున్నారు, కానీ కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైనా అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా ఈ పరిస్థితుల్లో? అంటే డెఫినెట్గా కొద్ది వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు. నాకు తెలిసి ఇమీడియట్గా
హైప్ రాదు, కొనడానికి కొద్దిగా సెకండ్ ప్రియారిటీలో పెడతారు, ఫస్ట్ ప్రియారిటీలో ఉండకపోవచ్చు. బట్ మిగతా ఏరియాస్ చాలా ఉన్నాయి కదా, అదొకటే ఏరియా అని కాదు. ఇప్పుడు యాక్చువల్లీ మొన్నటి వరకు ఇది డిక్లేర్ చేయనంత అంటే రేవంత్ రెడ్డి గారు రానంత వరకు కడతాలు అమంగల్ దగ్గరే మంచి హైప్ ఉండేది, మంచి ఇన్వెస్టర్స్ చాలామంది. ఇప్పుడు అక్కడ కూడా 25,000-30,000 పర్ స్క్వేర్ యార్డ్ పెరిగిపోయింది. అవును. పబ్లిక్ మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్ చేయాలంటే 5 నుండి 10,000 కంటే ఎక్కువైతే కొనుక్కోలేడు. సపోజ్ 10,000 ఉందనుకోండి, కనీసం 20 లక్షలు ఉంటే 200 గజాలు వస్తుంది. రైట్. బట్ ఎంతమంది దగ్గర 20 లక్షలు ఉన్నది అనేది క్వశ్చన్ మార్క్. అదే ముంబై హైవే పక్కన కొనుక్కోవడం 30-40 వేలు అంటే 50 లక్షలు 40 లక్షలు ఒక ప్లాట్కు ఉండాలి. 100 గజాలు కొనుక్కుంటే 50 వేలు అంటే 5 లక్షలు. 100 గజాలు ఏం కట్టుకుంటారు మీరు? రైట్. ఇల్లు కట్టు. అండ్ అలాగే మీరు అన్నట్టు ఇప్పుడు ఫార్మాసిటీలో అది అక్కడి నుంచి తొలగించినప్పటికీ అక్కడ ఇప్పటికే కొన్ని డెవలప్మెంట్స్ జరిగి ఉన్నాయి. అవును. కాబట్టి అక్కడ అమ్మకదారులు అంటే కొనుగోలుదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాం కదా, అమ్మకదారులు అక్కడ ఏరియాలో ఆల్రెడీ భూములు కొనుక్కున్న వాళ్ళు బెస్ట్ టైం టు సెల్ ఏదంటారు? ఇప్పుడైతే నా ప్రకారం కాదండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్సీ రేట్ రాదు. ఇప్పుడు కొద్ది కాలం హోల్డ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఒక 6 నెలలు 1 ఇయర్ అయితే గవర్నమెంట్ ఇంకా ఫుల్ క్లారిటీ ఇస్తారు, ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, సాటిలైట్ టౌన్షిప్ ఎక్కడ వస్తాయి, దాన్ని బట్టి ఇప్పుడు అమ్ముకుంటే అంటే డెస్పరేట్ అయితేనే అమ్ముకోవాలి. డెస్పరేట్ అంటే మీరు అనుకున్న ప్రైస్ అది బయ్యర్ అనుకున్న ప్రైస్ ఇస్తాడు. ఇప్పుడు యాక్చువల్లీ కొనుక్కోవడానికి మంచి టైం, అమ్ముకోవడానికి నాకున్న ఒపీనియన్ ప్రకారం ఇట్స్ నాట్ ఎ రైట్. ఓకే. గచ్చిబౌలి నుంచి మెట్రో ఉంది కదా, ఆ మెట్రో లైన్ అనేది షిఫ్ట్ చేసేసి ఇటు ఫార్మాసిటీస్ వైపుకు మళ్ళిస్తున్నారంట. దాని ప్రభావం ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం పైన? ఇది ప్రభావం అనేది ఒక పని చేస్తే యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ హ్యావ్ రియాక్షన్, రియాక్షన్ విల్ హ్యావ్ యాక్షన్. సో న్యూటన్స్ థర్డ్ లాలో చెప్పాడు, ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని గాంధీ గారు చూపించారు. అట్లా ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకో గవర్నమెంట్కి ఇప్పుడు పాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు కంటిన్యూ ఎందుకు చేయరంటే వాళ్ళ పేరు ఉండిపోద్ది. ఒకటి నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్. సో మనం స్టార్ట్ చేస్తే మన పేరు ఉండిపోతుంది. ఇప్పుడు రామారావు గారి పేరు ఉంది, కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు పెడతారు, మళ్ళీ వీళ్ళు వస్తే రామారావు గారి పేరు పెడతారు. అవును. అట్లా ఏంటంటే డిఫరెన్షియేట్ అవుతుంది అది. సో మెట్రో షిఫ్ట్ చేశారంటే వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేబీ అభిప్రాయం కానీ వాళ్ళ అంబిషన్ ప్లాన్ ఏంటంటే ఎప్పుడు ఉన్న వాళ్ళ దగ్గరే ఉండకూడదు హైపు, లేని వాళ్ళు కూడా దీన్ని అఫోర్డబిలిటీ చేయాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీకి ఎక్స్టెండ్ చేస్తారు మెట్రోని. సో ఓల్డ్ సిటీలో ఇంతకుముందు ఎప్పుడు డెవలప్మెంట్ చూసారా? ఎంతసేపు ఆ 7-8 సీట్ల ఎంఐఎంకి వస్తాయి, అది అలా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు దాని గురించి అంత ఎక్కువ కీన్నెస్ లేదు. అది జరుగుతుంది అలా. ఇప్పుడు 30 సంవత్సరాల ముందు ఎలా ఉందో 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉంది. రోడ్స్ కానీ ఆ షాపులు కూడా చిన్న షాపులు ఇంత షాపులో పెట్టి అక్కడ లక్షల కోట్ల బిజినెస్ జరుగుతాయి. చాలామంది తెలియంది. సండే వచ్చిందంటే ఫుల్ ప్యాక్ ఉంటుంది, పార్కింగ్ అనేది అసలు అక్కడ దొరకదు ప్లేస్. సో ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారిది డెసిషన్తో మెట్రో అటువైపు కూడా తిప్పుతున్నారు అట్నండి. సో అటు అయినప్పుడు అక్కడ ఛాలెంజ్ ఏమొస్తుందంటే ల్యాండ్ పూలింగ్ ఛాలెంజ్ వస్తుంది. వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం అంత ఈజీ కాదు, మనలాగా అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కొద్ది జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ డిక్లేర్ చేయడం వేరు, ప్రాజెక్టు ఇంప్లిమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు. అవును. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని రోజులు బట్టి నడుస్తున్నారు, రకరకాల పోలవరం, కాళేశ్వరం అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అంటే ఇది కూడా మెట్రో కూడా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే నీకు రోడ్డు క్లియర్ ఉండాలి, లేకపోతే ఇలాగలా తిరుగుతుంది. కొన్ని ప్లేస్లో చూడండి మెట్రో ఇలా తిరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు రన్నింగ్ మెట్రోస్లో కూడా. అంటే అక్కడ ల్యాండ్ పూలింగో లేకపోతే ఏ టెంపుల్ మస్జిదో చర్చ్ ఉంటే తీయనియరు. సెంటిమెంటు, ఎమోషను ఇవన్నీ కూడా ఉంటాయి. సో అయితే ఒక మంచి స్టెప్ ఏంటంటే ఆయన అన్న ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం అయినగానే ఆయన ఏమిచ్చారంటే తెలంగాణ ఓన్లీ హైదరాబాదే కాకుండా హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు. ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్లో వెస్ట్ జోను, సౌత్ జోన్ అంటే ఒక్కొక్క జోన్ వైజ్ వెళ్తున్నారు. ఈయన ఏమన్నారంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఆల్ డైరెక్షన్స్, ఎంటైర్ తెలంగాణ ఆల్ డైరెక్షన్స్ డెవలప్ చేస్తాను, సెటిలైట్ టౌన్షిప్స్ పెడతాను. ఈ మెట్రో షిఫ్ట్ చేసిన దాన్ని ఏమంటే మెట్రో వచ్చిందంటే పబ్లిక్ ఆటోమేటిక్ పక్కన చేరిపోతారు. ఎక్కడ క్లాస్ ఉందో అక్కడ ఎక్కడైనా 1,00,000 మంది పబ్లిక్ ఉన్నారంటే అన్ని సర్వీసెస్ కావాలి కదా. సో ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి. సెటిలైట్ టౌన్షిప్ అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే ఒక చిన్న మొత్తం ఓఆర్ఆర్ లేకపోతే RRR చుట్టూ టౌన్షిప్స్ వచ్చాయనుకోండి, ప్రతి టౌన్షిప్కి అన్నీ కావాలి, బ్యాంక్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కాలేజ్ కావాలి,
మెడికల్ షాప్ కావాలి, అన్నీ ఏది అక్కర్లేదు, రైతు బజారు కావాలి. సో ఆయన ఏమనంటే చిన్న చిన్న క్లస్టర్స్, ఇప్పుడు మబ్బుల్లో మనకి కనిపిస్తాయి చూడు, ఒక్కొక్క మబ్బు అట్లా మన మొత్తం తెలంగాణ అన్ని పక్కల ఈచ్ సిటీ ఏరియాలో టౌన్షిప్ మేబీ కొన్ని ఎకరాలు పెట్టేసి దాన్ని డెవలప్ చేస్తారు. ఎకరంటే 5-10 మేబీ హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది ఎక్కువ. దానివల్ల ఏముందంటే సో మెట్రో ఆయన ఒక పర్పస్తో గచ్చిబౌలిలో ఆల్రెడీ హై ఎండ్ ఉన్నారు, ఎస్టాబ్లిష్ ఉన్నారు, వెహికల్స్ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో అందరికీ కారు లేకపోవచ్చు, అందరికీ వెహికల్ లేకపోవచ్చు, ఎందుకంటే లెవెల్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా కొద్దిగా లో స్టేజ్లో ఉంది. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, మిగతా వాళ్ళందరూ గ్రో అవ్వాల్సిన అవకాశం ఉంది. అంటే బయింగ్ కెపాసిటీ కానీ, లివింగ్ కెపాసిటీ కానీ, అఫోర్డబుల్ కెపాసిటీ కానీ తక్కువ ఉంది. సో ఈ మెట్రో పెట్టినందువల్ల ఆ సిటీ, ఆ ఏరియా కూడా పుంజుకుంటుంది. సో రేవంత్ రెడ్డి గారి ఐడియా ఏంటంటే మొత్తం యూనిఫామ్గా అందరికీ జస్టిఫై, అది ఎంతవరకు పాసిబుల్ లేదని మనం ఇప్పుడు చెప్పడం టూ ఎర్లీ. ప్లాన్ అయితే ఉందని అన్ని ప్రాంతాలు విస్తీర్ణంగా మనం డెవలప్ చేసి అందరికీ అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు సైకిల్, స్కూటరు, కారు తప్ప వేరేది లేదు. మెట్రో అనేది, ఎంఎంటీఎస్ అనేది ఎక్కడ లేవు అక్కడ. సో మెట్రో పెడితే ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు అక్కడ నుండి కూడా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, అటుపక్క వస్తుంది. సో అట్లానే శ్రీశైలం హైవే కూడా డెవలప్ అవుతుంది, తుక్కు కూడా అటు నుండి తీసుకొస్తున్నాడు ఫార్మర్ సిటీ. సో ఫార్మర్ సిటీ తీసేసి 2 కాంపోనెంట్, ఒకటి గ్రీన్ సిటీ మెగా టౌన్షిప్ పెట్టారు, ఒకటి మెట్రో పెట్టాడు. అందుకే నేను ఏమనంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్యానిక్ అవ్వక్కర్లేదు. మొత్తం తీసినా మళ్ళీ కొద్ది కాంబినేషన్కి ఈ 2 పెట్టారు. ఈ 2 పెట్టినా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా టౌన్షిప్లో కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ 1,00,000 మంది ఉన్నప్పుడు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, షాప్స్ కానీ, కమర్షియల్ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఎస్పెషల్లీ హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ కంపల్సరీ డెవలప్ అవ్వాలి. సో అందుకని మెట్రో షిఫ్ట్ అయినందువల్ల దో ఇట్స్ వన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అంటే వీళ్ళకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడ కొనుక్కొని. ఎందుకంటే ఫార్మాసిటీ నుండి హైటెక్ సిటీకి 45-50 కిలోమీటర్ ఉంటుంది. 50 కిలోమీటర్ మెట్రో అంటే ఈజీ. అంటే ఇక్కడ సైడ్ కూడా ఉంచి కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంత డిస్కరేజ్ అవ్వదు. డబ్బులు కావాలి కదా, ఫస్ట్ డబ్బులు కావాలి కదా. మెట్రో ఎస్టాబ్లిష్ అంటే 5 కోట్లు 10 కోట్లు అయ్యేది కాదు, కొన్ని 100 కోట్లు కావాలి. సో గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ డబ్బులు లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఈగో ఉండొచ్చు. అది పాత గవర్నమెంట్ డెవలప్ చేసింది, కొత్త గవర్నమెంట్ డెవలప్ చేసింది. మన పేరు పెట్టుకుంటే మనం హ్యాపీ. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ సిస్టర్ పేరు పెడితే మీరు ఒప్పుకోరు. ఏదైనా ఇల్లు కట్టారు, మీ డాడీ అంటారు నీ పేరు పెడతాను అంటే మీ సిస్టర్ ఊరుకోపోవచ్చుగా. అంటే అక్కడక్కడ ఇంటర్నల్ కాంప్లెక్సెస్. ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు రేపు పొద్దుట అది కంప్లీట్ చేస్తే వాళ్ళు కనిపెట్టారంటారు కానీ వీళ్ళు కనిపెట్టారు. డబ్బులు చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు కొన్ని, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. పేరు రాజశేఖర్ రెడ్డిది ఉంటుంది కానీ చంద్రబాబు గారిది ఉంటుందా? లేదా అటు రివర్స్ ఉన్న 2 పక్కల పాసిబిలిటీ ఉంది. ఆయన స్టార్ట్ చేసింది ఆయన, బట్ ఓపెన్ చేసింది ఈయన, అది లక్. అది ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి అట్లా ఈ గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు వచ్చి ఈయన చేసిన ఆయన ఓపెన్ చేస్తారు. రైట్. సో మరి భూముల రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఆ ప్రాంతంలో? భూముల రేట్లు అనేది డెఫినెట్గా ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను మీకు, హైప్ క్రియేట్ చేస్తారు, అన్నెసర్లీ హైప్. అంత హైప్ లేదు. అదే ఇప్పుడు దీని డెవలప్మెంట్ వల్ల ముఖ్యంగా బెనిఫిట్ పొందేది అంటే మధ్యతరగతి మనుషులు, కుటుంబాలు. ఎందుకంటే వాళ్ళు 30,000, 40,000, 50,000 పెట్టి కొనుక్కోలేరు. ఇప్పుడు టౌన్షిప్స్ అనేది 50, 60, 70 కిలోమీటర్లు వస్తుంది. ఒక్కసారి టౌన్షిప్ వచ్చింది, దాని సరౌండింగ్ ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతాయి. రేటు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోతే RRR దాటి వెళ్తే రేట్లు చాలా తక్కువ ఉంటాయి. మున్సిపాలిటీలో చాలా ఎక్కువ ఉన్నాయి. బంజారాహిల్స్ 3.5 లక్షలు ఒక గజం. అక్కడ కొనుక్కున్న ఉపయోగం లేదు. పబ్లిక్ ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ అప్కమింగ్ ఉందో అక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు నార్త్ జోన్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, సౌత్ జోన్లో ఆగింది, వెస్ట్ జోన్ ఆల్రెడీ సాచురేటెడ్ వెళ్ళిపోయింది. శంకరపల్లిలో 40-50 అమ్ముతున్నారు, సంగారెడ్డిలో 25-30 అమ్ముతున్నారు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతే కంది, IIT అవన్నీ పోతే ఇంకా రేట్లు అట్లానే ఉన్నాయి. సో అఫోర్డబిలిటీ లేవు. మనకి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కోవాలంటే 5-10,000 ఉంటే కొనుక్కోగలుగుతారు. మీకు ఇప్పుడు శ్రీశైలం హైవేలో అమంగల్ దాటితే 5-10,000 దొరుకుతుంది. అమంగల్ ముందు కడతాలు 30-35,000 ఉంది, అమంగల్ 15-20,000 ఉంది, 10,000 పైనే ఉంది. సో నార్మల్ పర్సన్ కొనుక్కోలేడు. ఒక 50 లక్షలు పెట్టుకుంటే ఒక ప్లాట్ వస్తుంది. 10 లక్షలు 20 లక్షలు క్వశ్చనే లేదు. సో ఈ మెట్రో అయినంత వరకు ఈ ఎక్కడైతే కొత్త రోడ్లో మెట్రో వస్తుందో ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. పాత ఏరియా ఆల్రెడీ హైటెక్ సిటీ కానీ గచ్చి కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కొద్దిగా స్లో అవుతుంది. సో రేట్స్ అనేది ఆల్రెడీ గచ్చిబౌలిలో పీక్ రీచ్ అయిపోయాయి. ఇంకా అంతకంటే పెరిగే ఛాన్స్ తక్కువ. ఆల్రెడీ 1,00,000-2 లక్షలు గజం అమ్ముతున్నారు గచ్చిబౌలిలో.
సో ఓల్డ్ సిటీ ఇటువైపు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీ సైడ్ డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. మ్మ్. ఇప్పుడు ఎక్కడైతే శంకరపల్లి దాటి చేవెళ్ళ వైపు, వికారాబాద్ వైపు, ఇటు మేడ్చల్, సుచిత్ర, తూప్రాన్, కొంపల్లి ఇటు సైడ్ గ్రో అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అఫోర్డబిలిటీ లేదు. ఇక్కడ ఏంచి ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మంచి కూడా జరగవచ్చు, మన చెడ్డ జరుగుతుంది అనుకుంటున్నాం. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మెగా ప్లాన్ ఒకటి చేయమన్నారు టీంని, వాళ్ళ కమిటీని. మ్మ్. ఆ మెగా ప్లాన్ చేస్తే ఎక్కడెక్కడ ఏమవసరం, ఇంకా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ HMDA 230 ప్లాన్ ఉంది. అట్లా ఈ తెలంగాణ మొత్తం ప్లానింగ్ మారుస్తున్నారు. ఓకే. నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం సిటీలు ప్లానింగ్ మారుస్తున్నారు. ఆ ప్లానింగ్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అనేది మనం చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడు అమ్మేవాడికి అయితే నేను అమ్ముకోవద్దు అంటాను, ఎందుకంటే రేట్ రాదు. కొనేవాడికి అయితే కొనుక్కోండి చూసి, ఎక్కడ ఏరియా గ్రోత్ ఉందో అక్కడ. ప్రతి ఏరియాలో హైదరాబాద్లో గ్రోత్ ఉంది, ఆల్ 4 సైడ్స్ ఎనీవేర్ గ్రోత్ ఉంది. కానీ గ్రోత్ రేట్లో తేడా ఉంది. 3 సంవత్సరాలు డబుల్ అవుతుందా, 4 సంవత్సరాలు డబుల్ అవుతుందా, 5 సంవత్సరాలు డబుల్ అవుతుందా అన్నది చూసుకోవాలి. సో అలాగనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక దగ్గర జరిగింది, ఇంకో దగ్గర. అంటే ఒక గుడ్ పాయింట్ అంటే ది ప్రజెంట్ సీఎం ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్, రియల్ ఎస్టేట్ గై. మ్మ్. ఆయనకి కొత్త కాదు, రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది. అంతకుముందు కన్స్ట్రక్షన్ చేశారు, ల్యాండ్ ట్రేడింగ్ ఉన్నారు. ఆయన చెప్పారు, నాకు ఒక మీటింగ్ లేదు విన్నాను. నేను పాలిటిక్స్ కంటే వచ్చే ముందు రియల్ ఎస్టేట్లో ఉండి పాలిటిక్స్కి వచ్చాను. అవును. అది ఆల్వేస్ అడ్వాంటేజ్. ఎందుకంటే రాజకీయంకి, రౌడీజంకి, రియల్ ఎస్టేట్కి ఏ అర్హతలు అక్కర్లేదు. ఒక్కటే అర్హత కావాలి, డబ్బు సంపాదించిన తపన, నిజాయితీగా, హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేయాలనేది నినాదం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇన్ జనరల్ బ్లంట్గా చెప్పాలంటే RRRకి 5-10 కిలోమీటర్స్ అటు, 5-10 కిలోమీటర్స్ ఇటు, మొత్తం రౌండ్ ది సర్కిల్ ఉన్నది. మ్మ్. ఎక్కడ కొనుక్కొని అప్రిషియేట్ అవుతాయి ప్రైసెస్. మ్మ్. అప్రిషియేషన్ 20% పర్ యానం అవుతుందా, 25% అవుతుందా అనేది ఒక పాయింట్ పక్కన పెడితే, హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ సిటీ విచ్ ఈస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. కొన్ని రోజులు అయిపోతే అది ఇంకా డెఫినెట్గా పెద్దగా అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్ళాడు అనుకోండి, మీ అన్న, మీ అల్లుడో, మీ తమ్ముడో, యూ ఫీల్ వెరీ ప్రైడ్. మా తమ్ముడు అమెరికా కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడు, టెస్లాలో పనిచేస్తున్నాడు, లేకపోతే లండన్, ప్యారిస్లో చేస్తున్నాడు అంట. దేర్ విల్ బి వన్ గుడ్ డే హైదరాబాద్లో ఉండి పనిచేస్తానని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మ్మ్. మేబీ నెక్స్ట్ 10-20 ఇయర్స్ Hopefully. పట్టచ్చు. హోప్ఫుల్లీ కదా 100%. ది వే హైదరాబాద్ ఈస్ గోయింగ్, ది వే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గోయింగ్, ది వే ది ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్, నోబడీ కెన్ స్టాప్. హైదరాబాద్ గ్రోత్ని నాకు తెలిసి ఎవరు ఆపలేరండి. ఏ సీఎం వచ్చినా ఆపలేడు, ఏ పిఎం వచ్చినా ఆల్రెడీ రన్నింగ్ రేస్లో ఉంది. వాకింగ్ ఉండేది, తర్వాత జాగింగ్ ఉండేది, తర్వాత కొద్దిగా బ్రిస్క్ వాకింగ్ ఉండేది, తర్వాత కొద్దిగా స్పీడ్ వాకింగ్. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. హైదరాబాద్ ఎక్కడ పట్టుకున్నా బంగారం. మీరు రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పెట్టండి, అక్కడ బంగారం అవుతుందా లేదా? అవును. పట్టిందల్లే బంగారం అని ఏదో సినిమా వచ్చింది చిన్నప్పుడు. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎక్కడ కొనుక్కున్నా అప్రిషియేషన్ ఉంది. కాకపోతే వెస్ట్ జోన్లో అన్నెసర్లీ హైప్ క్రియేట్ చేశారు. మన కోకాపేట ఇవన్నీ కూడా అది స్టేబుల్ కాదు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ గ్రోత్, ఇట్స్ ఏ హైప్ గ్రోత్. ఇప్పుడు ఒక రాయి ఇస్తారు అనుకోండి, ఇలా స్ట్రైట్గా పడేటప్పుడు డబల్ ది స్పీడ్ పడుతుంది యాక్చువల్ న్యూటన్స్ లా ప్రకారం. అంటే ఎంత స్పీడ్గా ఎదిగావో అంత డబుల్ స్పీడ్లో పడిపోతావు. సో గ్రోత్ అనేది ఎప్పుడు 45 degreesలో ఉంటే ఇట్స్ హెల్దీ. ఇప్పుడు మీకు ఇంతవరకు డబ్బు లేదు, సడన్గా వచ్చింది, సడన్గా పోతుంది అది. ఇక నీ డబ్బు ఎక్కువ వచ్చాక మీరు ఏం చేయాలో తెలియదు, మీ మైండ్ పనిచేది, బ్లాక్ అయిపోతుంది. అందరూ ఎవరైనా అంతే అంతే. చూడండి, ఫస్ట్ నుండి డబ్బులు ఉండి స్థిరంగా పెరిగిన వాళ్ళు ఈగోయిజం ఉండదు, యాటిట్యూడ్ ఉండదు, బాగుంటారు. ఈ మధ్యలో సడన్గా జంప్ అయి వచ్చేస్తుంది 20 కోట్లు. అప్పుడు మీరు భూమి మీద నడరు, 6 ఇంచుల పైన నడుస్తారు, అండ్ అదేవిధంగా పడిపోతారు. సో ఇక మన హైదరాబాద్లో వెస్ట్ జోన్లో వచ్చిన హైప్ ఏంటంటే బేసిక్గా ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జంప్ అంటాం, న్యాచురల్ జంప్ కాదు. న్యాచురల్ జంప్ అనేది స్లోగా ఎవ్రీ ఇయర్ 5%, 10% అలా పెరుగుతూ పోతే ఒక నిలకడ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కోకాపేట అనేది బెంచ్ మార్క్ తీసుకొని అది పొలిటికల్ స్టంట్లో పెంచారు. ఆక్షన్లో కొన్ని వాళ్ళు డబ్బులు కూడా కట్టలేకపోతున్నారు. అక్కడ ఏదో సోకాళ్ళు 2-3 ఫేవరెట్ బిల్డర్స్ కొనేసి పక్క ల్యాండ్ రేటు పెంచుకుందాం అనుకునే ధోరణిలో నడిచింది. అంటే సెంటర్ కోకాపేట ఏదైతే ఉందో దానికి 10 కిలోమీటర్ దూరంగా ల్యాండ్స్ ఆల్రెడీ కొనేశారు పెద్ద పెద్ద బడాబాబులు అందరూ. కొనేసుకొని పెట్టుకున్నారు. తర్వాత దీని రేటు పెంచారు. దీని రేటు 100 కోట్లు అయితే దాని 50 కోట్లైనా వస్తుంది కదా. యాక్చువల్ దాని విలువ 10 కోట్లు, కానీ 50 కోట్లు 60 కోట్లకు అమ్ముకోవచ్చు. దట్ వాజ్ ద స్ట్రాటజీ. అందుకనే ఇప్పుడు రేటు మళ్ళీ పెరగడం టైం పడుతుంది. ఆ 100 కోట్లు మార్కే లేదు అసలు హైదరాబాద్లో.
ఇండియాలోనే లేనట్టు దీనికి ఎక్కడ ఓన్లీ క్రియేట్ చేశారు. అది కూడా ఎంత 3-4 బిల్డర్స్ కొనుక్కున్నారు అంతే తప్ప అందరూ కొనుక్కునే స్టేజ్లో లేరు. ఆక్షన్లో పాట పాడారు కానీ ఓడా బ్లాక్ చేసుకున్నారు. బట్ కట్టలేకపోతున్నారు డబ్బులు, క్యాన్సిల్ చేస్తారు. గవర్నమెంట్ పెనాల్టీ కూడా అంటే ఏవైతే డబ్బులు కూడా ఫోర్ఫిట్ చేస్తారు. దానికోసం కింద మీద కొనుక్కుని ఎవరైతే ఆక్షన్లో పాడారో తీసుకున్నారో వాళ్ళు దేర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్, స్ట్రెస్లో ఉన్నారు, మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అన్ని కోట్లు ఎక్కడి వస్తాయి. ఓకే. సో నా ప్రకారం హైదరాబాద్లో అన్ని డైరెక్షన్లో ఒక్కటేంటంటే బిల్డర్ని ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేయడం కొద్దిగా కేర్ తీసుకోవాలి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దే షుడ్ అప్రోచ్ ఎ ప్రొఫెషనల్ కన్సల్టెంట్, ఏజెంట్, బ్రోకర్ మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి అడ్వైజర్ని తీసుకుంటే మీకు సరైన గైడెన్స్ ఇవ్వబడుతుంది. మీరు ఎక్కడ పెట్టుకోవాలి, ఈ లొకేషన్లో ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు అనే జస్టిఫికేషన్ మేము ఇస్తాం. అదే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 10 yearsలో ఏం జరగబోతుంది అనేది మాకు 10 years జరిగింది అయితే రికార్డు ఉంది కదా. అవును. దీని బేస్లో నెక్స్ట్ 10 years ఏం జరుగుతుందని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇంతవరకు లాస్ట్ 20-30 years ప్రిడిక్ట్ చేసిన కరెక్ట్ 90% కరెక్ట్ ప్రూవ్ అయింది. నేను ఎంతోమంది ఇన్వెస్టర్లు పెట్టి డబ్బులు పెట్టి కొనిపించాము, వాళ్ళందరూ ఈరోజు దే ఆర్ వెరీ హ్యాపీ. నాట్ 100%, 300, 400, 500%. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక రోడ్లో ఒక చీఫ్ ఇంజనీర్ ఇండియన్ గవర్నమెంట్లో 3 ఎకరాలు కొనిపించాం, వెరీ క్లోజ్ టు ది సర్వీస్ రోడ్. ఎకరం 85 లక్షలు. ఎంత 4 years బ్యాక్ కొనిపించాం ఫార్మసిటీ డిక్లేర్ చేయగానే. ఈరోజు ఎకరం 3 కోట్లు 3.5 కోట్లు అయిపోయింది ఎకరం. అంటే 85 లక్షలది 3.5 కోట్లు అయిందండి. ఎంత పెరిగిందమ్మా? 400% ఇన్ 4 years. ఏ బిజినెస్లో పాసిబుల్? మీ మీడియాలో కానీ, మీ హాస్పిటల్స్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. బ్యాంకులు ఇచ్చే రేటు 7%. ఏడుస్తూ 7% అంటే మీకు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవ్వడానికి. ఇక్కడ 4 సంవత్సరాలకే ట్రిపుల్ అయిపోయింది. 85 అంటే చూడండి, 3.5 కోట్లు అంటే ఆల్మోస్ట్ 3 times పెరిగింది ఎక్కువ. సో అందుకని హైదరాబాద్లో నేను అనేది అంటే ప్రతి ఏరియా గుడ్, అన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చిన తర్వాత 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిక్లేర్ చేశారో దానివల్ల అన్ని ఏరియాలు ఈక్వల్గా జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. అందుకనే సెమీ అర్బన్, అర్బన్ అండ్ రూరల్. సో సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సెమీ అర్బన్ ఏరియా, ఆఫ్టర్ RRR ఈజ్ రూరల్. సో అన్ని రూరల్లో చాలా రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరం. జడ్చర్ల, షాద్ నగర్ బాగా నడుస్తుంది, బాలానగర్, తర్వాత కొత్తూరు, నందిగాము, అదే అట్లానే కోంపల్లి వైపు కూడా పికప్ అవుతుంది. ఓన్లీ ఈస్ట్ సైడ్ కొద్దిగా స్లో ఉంది, బట్ అది కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ బెల్ట్ లేదు. ఫ్యూచర్లో ఈ ప్లానింగ్లో ఏమొస్తుందో తెలియదు. ఈ ప్లానింగ్లో కనుక కొన్ని ఇండస్ట్రీ బెల్ట్ అక్కడ పెట్టారనుకోండి, ఆటోమేటిక్ అది కూడా హైప్ అయిపోతుంది. ఈరోజు యాదగిరి గుట్టకి ఓన్లీ ఒక యూఎస్పీ ఏంటంటే టెంపుల్. అవును, అది కూడా కేసీఆర్ గారు పెట్టినందువల్ల వచ్చింది. అంతకుముందు చాలా డెవలప్ అయింది సార్, అక్కడ మంచి డెవలప్ అయింది. కాకపోతే అదొక్కటే ఉంటే కాదు. ఇప్పుడు గుడి దగ్గర ప్రాబ్లం ఏంటంటే విజిటర్స్ ఉంటారు, వాళ్ళు టెంపరీ వచ్చిపోతుంటారు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది, స్టేయింగ్ పబ్లిక్ ఉంటుంది. అంటే అక్కడ బిజినెస్లు అండ్ హోటల్స్ అవి తక్కువ కదా. కావాల్సిన ఆ ఏరియాకి కావాల్సిన ఉంటారు, దట్ వెరీ మైనర్ పర్సంటేజ్. అదే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, వాడు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇండస్ట్రీలో చేరితే మాటికి మారలేరు. ఒక 5-10 సంవత్సరాలు ఉండి వెళ్తారు. ఉన్నారంటే ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు రెంట్ తీసుకోవడం ఉంటుంది. సో యాదగిరిగుట్ట, విజయవాడ వైపు, లేకపోతే ఇటు బీబీ నగర్ ఇటువైపు కొద్దిగా స్లోగా ఉంది కంపేర్ టు అదర్ ఏరియాస్. సో బట్ హౌఎవర్ ది ఇన్వెస్ట్మెంట్ మీకు లొకేషన్ కానీ ప్రాజెక్ట్ కానీ ఎలా చెప్పాలంటే మీ పర్పస్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ పర్పస్? మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఉండడం కోసం కొనుక్కుంటున్నారా, మీకు ఇల్లు కట్టుకొని, లేదా ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నారా, లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కుంటున్నారా, లేదా లాంగ్ టర్మ్లో ఉంటే నా కూతురుకో నా మనవరాలకి ఇద్దామని కొనుక్కుంటున్నారా? ఈ 4 పర్పస్ బట్టి మీ ప్లానింగ్ మారిపోతుంది, మా అడ్వైజ్ మారిపోద్ది, లొకేషన్ మారిపోద్ది, ఏరియా మారిపోతుంది, ప్రైస్ మారిపోతుంది. సో దీన్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు సంప్రదిస్తే వాళ్ళని కరెక్ట్గా ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతాం. దాన్ని బట్టి ఆయనకి బెస్ట్ అడ్వైజ్ ఇస్తాం. మా రియల్టర్ ఆక్సిజన్లో నేను ఫౌండర్ అండ్ CEO అని చెప్పాను. అవును, దాంట్లో మాకు ఒక సపరేట్ సెల్ ఉంది, ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే R&D చేస్తారు. ఈ ఏరియాలో ఇప్పుడు మేము అడ్వైజ్ చేసేటప్పుడు చెప్తాం, ఈ ఏరియాలో లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 5 yearsలో ఏం జరగబోద్ది, ఇక్కడ ఎంత రేటు పెరిగింది, ఇక్కడ ఎంత రేటు పెరగవచ్చు, మార్కెట్ రెసిషన్ ఉన్నా, కొద్ది టఫ్ ఉన్నా, ఎలక్షన్ వచ్చిన గ్రోత్ అనేది ఎక్కడా జీరో కాదు. డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంది.
ఆ గ్రోత్ ఎక్కడ కొన్ని ఏరియాలో కొద్దిగా స్పీడ్గా అవుతుంది, కొన్ని ఏరియాలో కొద్దిగా యావరేజ్గా నడుస్తుంది. ఎక్కడ లాస్ అనేది మీరు 10 మందిని అడగండి, 10 మందిలో 10 అంటే మంది ఎక్కువ గ్రోత్ ఎక్కడ వస్తుంది అని చెప్పి వాళ్ళ ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్ అదే వాళ్ళు ఇప్పుడు వెస్ట్ జోన్ డెఫినెట్గా బాగుంది, బట్ ఎఫోర్డబిలిటీ ఉండదు కదా, వాటి బడ్జెట్ కూడా కన్సర్న్. ఇక్కడ 20 లక్షలకి ఒక అడ్వైజ్ ఇస్తాం, 2 కోట్లకి ఒక అడ్వైజ్ ఇస్తాం. సో మీరు డబ్బు ఏదైనా పిండి కొలిది రొట్టి, మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతారు, మీరు లోన్ ఎంత వస్తుంది. చాలామంది ఒక సజెషన్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి రావట్లేదని బాధపడకండి. మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి 3 4 బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఓకే. సపోజ్ మీరు ₹1 కోటి కావాలి, మీది 20-25 లక్షలు ఉంటే మిగతా 75 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తారు. ఎప్పుడు వెన్ యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ గుడ్, వెన్ యువర్ రేటింగ్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్ ఈజ్ గుడ్, మీకు రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయి, పొలాల మీద ఇన్కమ్ వస్తున్నాయి, అన్నీ కూడా, లేకపోతే వైఫ్ ఇన్కమ్ వస్తుంది, లేదా డాటర్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళన్నీ కూడా చాలామంది అడుగుతారు నాకు క్వశ్చన్స్. ఈ వీడియోలు చూసి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ టు సువర్ణ మీడియా. ఎందుకంటే కాల్స్ వచ్చేవాడు మాకు హ్యాపీ అవుతాయి. వాళ్ళ డౌట్స్ మనం క్లియర్ చేసి వాళ్ళని కూడా ఒక ప్రాపర్టీ ఓనర్ అయ్యే మార్గంలో నడిపిస్తాం. అవును సార్, మీ వీడియోలు చూసి ఇప్పుడు చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ కొత్త కొత్త ప్రశ్నలు వాళ్ళే అడుగుతున్నారు. అంటే దేర్ ఆల్సో ఓపెనింగ్. మన ప్రోగ్రామ్ మెయిన్ మీరే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కానీ ఎందుకు అవేర్నెస్, మన పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎవరు చీట్ అవ్వకూడదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సేఫ్గా పెట్టుకోవాలి అనుకుంటే కన్సల్టెన్సీ ఫీ ఫ్యూ థౌసండ్ ఉంటాయి. ఆ థౌసండ్స్ కోసం మీరు లక్షలు కోట్లు వదులుకోకూడదు కదా. సో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ కమింగ్ అప్, దే ఆర్ ఎంజాయింగ్ ద రిటర్న్స్, దే ఆర్ నైస్లీ. పీస్ ఆఫ్ మైండ్ మెయిన్ ఏంటంటే, ఒకసారి ట్రాన్సాక్షన్ అయ్యాక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే మీరు తినేది అరగదు, పడుకుంటే నిద్ర రాదు, ఏసీ రూమ్ ఉన్నా చెమటలు పడతాయి మీకు, బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. సో ఎనీబడి వాంట్స్ ఇన్వెస్ట్ డిఫరెంట్గా మీకున్న ఈ 4 పర్పస్లు, ఇంకోటి బడ్జెట్, దాన్ని బట్టి విల్ బి ఏబుల్ టు గైడ్ యూ టు విచ్ లొకేషన్. అన్ని లొకేషన్లు మంచివే నా ప్రకారం. ఏది ఇప్పుడు మా రోడ్డు మీద ఒక మనిషి పుట్టాడంటే ఆ మనిషికి ఎప్పుడు కూడా అన్ని పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మనం పాజిటివ్ సైడ్ చూసి ముందుకు వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని చెప్పి మనం ఇబ్బంది పడకూడదు. గవర్నమెంట్ చేసినా వాళ్ళు కూడా దే హ్యావ్ ఏ కన్సర్న్. ఒక పని ఒకళ్ళు చేస్తే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. 2 పక్కల మనం బ్యాలెన్స్ చేసుకొని, నేను చాలాసార్లు చెప్పాను, జెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వెన్ దే కెనాట్ బ్యాలెన్స్ దేర్ వైఫ్ అండ్ దేర్ మదర్, దే ఆర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. అక్కడ బ్యాలెన్స్ చేస్తే బయట మార్కెట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోండి, అది రావాలి. మెయిన్ ఒక అడ్వాంటేజ్ అంటే లొకేషన్లో 25-30 lakhs 40 lakhs పెట్టుకునే వాళ్ళు కూడా ల్యాండ్ కొనుక్కునే ఏరియాలు ఉన్నాయి. అది మన దగ్గరికి వస్తే మేము చెప్తాం వాళ్ళకి కన్సల్టెన్సీ. చాలామంది ఏమనుకుంటారు 50,000 గజం ఉంటే నేను కొనుక్కోలేను. లేదంటే 30-40 lakhs కూడా మంచి ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఆ ఏరియాలు ఉన్నాయి. రానున్న మరింత కాలంలో ఇంకా డెఫినెట్గా అఫోర్డబిలిటీ పెరుగుతుంది. వన్స్ ది సెటిలైట్ గవర్నమెంట్ అన్న ప్లాన్ ఇప్పుడు 6 పథకాలు చేసేసి ఇప్పుడు అనుకున్న ఈ ఫార్మాసిటీ, తర్వాత మెట్రో, దాని తర్వాత సెటిలైట్ ఇవన్నీ డెవలప్ చేసిన మాత్రం నార్మల్ మధ్యతరగతి ఫ్యామిలీ వాడు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. దానికి మేము సెలెక్ట్ చేసి ఆ ఏరియాలు అనేది మేము గైడ్ చేస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చాలా మంది ఏంటంటే మేము లాగ్ అయిపోతున్నాం, మాకంటే మా పక్క ఏజెంట్ బాగా సంపాదించేస్తున్నారు, బాగా అంటే కస్టమర్లని అట్రాక్ట్ చేసేస్తున్నారు అనేసి ఫీల్ అయిపోతుంటారు అనమాట. అసలు ఎందుకు కొందరు అలా ఉంటారు, కొందరు ఇలాగే మిగిలిపోతారు? వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటే వాళ్ళు బాగుపడతారు? ఇప్పుడు చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? లేవు. ఎందుకు లేవంటే మీరు దేవుడిచ్చిన మన డిజైన్ అది. అవును. మనిషి ఎంత పవర్ఫుల్ అంటే కంప్యూటర్ కనిపెట్టినాడే మనిషి. అందరికి ఇచ్చిన మైండ్ అదే మైండ్, కానీ ఆ మైండ్ని ఎలా వాడుకుంటామో దాని మీద డిఫరెంట్. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు ఫ్యాక్టర్ టీ. సో ఇక్కడ కూడా మన మైండ్ని మన డే ప్లాన్ ఎలా చేసుకుంటాం, మీ తాలూకా యూఎస్పి ఉండాలి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. మీరంటే ఎందుకు? ఇప్పుడు నన్ను 10 మందిలో పెడితే నేను ఫస్ట్ బీట్అవుట్ చేస్తాను. నేను 10,000 డీల్స్ చేసిన అనుభవం ఉంది, 11,000 మందిని ట్రైన్ చేశాను, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చెప్తున్నాను, తర్వాత బెస్ట్ అడ్వైజ్ ఇస్తున్నాను, కన్సల్టెన్సీ చేస్తున్నాను, ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాను, బ్రోకరేజ్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫీల్డ్లో కూడా ఎంతోమందికి మనం చేయూతనిచ్చి పైకి అప్లిఫ్ట్ చేస్తాం. నా కమిట్మెంట్ ఏంటంటే బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి మంచి పేరు రావాలి. బ్రోకర్ అంటే ఎందుకు పనికిరానోడు కాదు, బ్రోకర్ అంటే చాలా పనులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దాంట్లో నాకు సక్సెస్ రేట్ బాగుంది. అండ్ పీపుల్ ఆర్, ఎంతోమంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ట్రైనింగ్కి స్టూడెంట్స్ వస్తున్నారు. పెద్దవాళ్ళు 20 ఏళ్ళ నుండి 70,000 వరకు 70 ఏళ్ళ మనిషి వయసు వరకు మన దగ్గరికి ట్రైనింగ్కి వస్తారు. సో ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ 2, 3, 4 lakhs డిపెండింగ్ ఆన్ ద టైం. పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ చేయొచ్చు, విఆర్ఎస్ వాళ్ళు చేయొచ్చు, ఫ్రెషర్స్ చేయొచ్చు, ఎవరైనా డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేయాలి, ఫార్మా నుండి రియల్ ఎస్టేట్కి లేకపోతే ఎఫ్ఎంసీజీ ఏదైనా షిఫ్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయొచ్చు.
ఇన్ని విధాలుగా మనం సాయం చేసిన ఉద్దేశం అంటే 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 5 లక్షల మంది మన పేరు చెప్పుకొని బతుకుతారు ఇండియాలో. సో దట్స్ ది ఎయిమ్ వీఆర్ మూవింగ్. ఇన్ ద ప్రాసెస్లో మేము ఈవెంట్ కూడా చేసాం. మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ, 2 వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ వచ్చి ప్రోగ్రామ్ చేసాం. బాగా రన్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అట్లానే ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ ఉందో మన చుట్టూ నెగిటివ్ పచ్చకామెరలోకి అన్నీ పచ్చగా కనిపిస్తాయి. సో మన నెగిటివ్ అఫర్మేషన్స్ ఉండకూడదు. ఒకరిని మోసం చేయాలి అని ట్రై చేయొద్దు. హానెస్ట్, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంచాలి. జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, ఏరియా నాలెడ్జ్ ఉండాలి, కమర్షియల్ టెక్నిక్స్ తెలియాలి, నెగోషియేషన్ తెలియాలి, కస్టమర్తో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, సెల్లర్తో ఏం మాట్లాడాలి అన్నిటికీ చేస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే గ్రీడీ బిజినెస్. అన్నీ ఇది చేయాలంటే ఈ కంపెనీ ఏం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ మనం చేయాలంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మనం కొన్ని వరకే కొన్నే చేయగలుగుతాం. ఒక ఏరియా ఎక్స్పర్టైజ్ ఉండాలి, జోగ్రఫీ ఎక్స్పర్టైజ్ ఉండాలి, సెగ్మెంట్ ఎక్స్పర్టైజ్. చాలామంది రియల్ ఎస్టేట్ తప్పు చేస్తారంటే అన్నీ నేను చేయాల్సి అనుకుంటే చేయలేరండి. మీరు అన్ని పనులు చేయమంటే చేయగలుగుతారా? నేను చేయగలుగుతానా? నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్ని. రియల్ ఎస్టేట్లో కూడా ఒక ఏజెంట్ మొత్తం హైదరాబాద్ మొత్తం చేయలేడు. ఒక హైదరాబాద్లో ఒక 1%, 2%, 3% చేయగలుగుతారు. జూబ్లీహిల్స్లో చేసినాడు, అక్కడ చౌటుప్పల్లో చేయలేడు. రామోజీ ఫిల్మ్ సెట్ చేసినాడు, తెల్లాపూర్లో చేయలేకపోవచ్చు. బికాజ్ అక్కడ పబ్లిక్ వేరు, లెవెల్ ఆఫ్ ఇన్కమ్ గ్రూప్స్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంత దూరం ఉందో మీకు తెలియదు. మధ్యలో ఏమైనా ఉన్నాయా? మన సిటీ నుండి వెళ్తే ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ తెల్లాపూర్ వెళ్తే మొత్తం ఇక్కడ నుండి తెల్లాపూర్ అన్నీ డెవలప్ అయిపోయాయి. సో ఒక ఏజెంట్ తాలూకా దినచర్య ఎలా ఉండాలంటే ఇట్లా ఉంటే, అండ్ ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయినప్పుడు 9:30 ఏదైనా సైట్ విజిట్స్ ఉంటే ఎర్లీ మార్నింగ్ సన్ లేకుండా చూసుకోవడం బెటరు. 11-12 కల్లా క్లోజ్ చేసుకొని ఆఫీస్కి వచ్చి ఫాలోఅప్స్ చేసుకోవాలి. కస్టమర్స్, పాత కస్టమర్స్, కొత్త కస్టమర్స్, ఓనర్స్, ప్రాపర్టీసు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి కలవాలంటే కస్టమర్ని కలవాలి. అది స్ట్రాటజికల్గా మీకున్న డిమాండ్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఒక ఫార్ములా చెప్పాను, కారు ఫార్ములా అని. కారు ఫార్ములా అంటే ఏంటంటే, ఒక మనిషి మనకి ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే 3 విధాలుగా మనకు పనిచేయచ్చు. ఎట్లా? ఫస్ట్ మీరే కనిపించారు, సంగీత కనిపించినప్పుడు ఈ అమ్మాయి నాకు దగ్గర కొనే కెపాసిటీ ఉంది, ప్రోడక్ట్ కొనుక్కోగలరా, బయ్యర్గా పనిచేస్తారా చూసి మాట్లాడదాం. ఓకే, బయ్యర్గా పని చేయరు, మీ దగ్గర డబ్బులు లేవు. సో నాతో అసోసియేట్గా నాతో కలిసి, మీకు మొన్న చెప్పాను రియల్ ఎస్టేట్ చేయండి, అసోసియేట్గా కలిసి పనిచేస్తారా? సెకండ్ ఏ. ఆర్ రిఫరల్స్. ఓకే, పని చేయలేదు, డబ్బులు, ఇల్లు కొనలేదు, కనీసం ఆవిడ ఉన్న కాంట్రాక్ట్స్ రిఫర్ చేస్తుందా? రిఫర్. సో సిఏఆర్, కస్టమర్, అసోసియేట్, రిఫరల్. మీ ప్రపంచంలో ఏ మనిషి కనిపించిన 3 కేటగిరీలో ఒక కేటగిరీ పడతాడు. ఏ కేటగిరీలో పడినా మీకు లాభమే, అవునా కదా? సో మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, అడ్వైజర్ కానీ, బ్రోకర్ కానీ ఎవరైతే వాళ్ళు ఈ ఫార్ములాను ఫాలో చేయండి. సో ప్రతి మనిషి పొటెన్షియల్, ఈడు పనికిరాడు, ఇది పని చేస్తుంది అట్లా అనుకోకూడదు. ప్రతి మనిషి దగ్గర కూడా పొటెన్షియల్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ పొటెన్షియల్. నేను చాలామంది అడుగుతాను ఏజెంట్స్ని, మీరు ప్లాట్ అమ్ముతారా, ఫ్లాట్ అమ్ముతారా, విల్లా అమ్ముతారా, ఫామ్ ప్లాట్ అంటే ఏదో ఒకటి చెప్తారు. అసలు అది ఏది అమ్మరు. వాళ్ళు అమ్మాల్సింది ఎమోషన్ అమ్మాలి, సెంటిమెంట్ అమ్మాలి, ప్రోడక్ట్ ఫీచర్స్ అమ్మాలి, బెనిఫిట్స్ అమ్మాలి. ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మితే ఫెయిల్ అవుతారు. కాన్సెప్ట్ని అమ్మాలి. సో నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఒక వాషింగ్ మెషిన్ కొన్నాను, ఐఎఫ్బి అనే కంపెనీ. బ్రాండ్ అంబాసిడర్ కాదు కానీ చెప్తున్నా, మా ఇంట్లో కొన్న 37,000-38,000. అందులో ఒక్క ఫీచర్ చెప్పాడు. ఆ ఒక్క ఫీచర్ కోసం నేను కొనేసాను. ఏంటది? ఇంటికి వచ్చిన తర్వాత మిషన్ వాడిన తర్వాత నా పాకెట్లో ఏటీఎం కార్డు మర్చిపోయాను. మేడం అందులో వేస్తారు. ఏమవుతుంది? కార్డు మిక్సర్ అయిపోవాలిగా, కానీ అవలే. ఆ కార్డుని తీసి డ్రై చేసి మిషన్కి ఒక పక్కన పెట్టింది. యు సీ ది ఫీచర్. ఇంతవరకు మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా. ఆ ఫీచర్ కోసం నేను కొన్నాను. అంటే మన డబ్బులు, మన ఏటీఎం కార్డు పోయిందంటే కొత్తది అప్లై చేసి ఎంత టెన్షన్, మన డబ్బులు కావాలంటే రాదు. కానీ ఆ కార్డు తీసి డ్రై చేసి ఒక పక్కన స్టేబుల్గా పెట్టి మేము ఉతికినట్టు తీసుకుంటాం. అట్లా చాలా నీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అట్లనే మన ప్రోడక్ట్ కొనుక్కుంటే, ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, ఇక్కడ ఎందుకు కొనాలి, ఈ ప్లాట్ ఎందుకు కొనాలి, దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మీకు వచ్చే లాభాలు ఏంటి, మీకు వచ్చే అప్రిషియేషన్ ఏంటి, మీకు వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పగలిగితే ఏజెంట్ అనేవాడు. ఇప్పుడు ఏజెంట్కి ఎప్పుడు కూడా కస్టమర్ కంటే ఎక్కువ తెలియాలి. మనకంటే కస్టమర్కి ఎక్కువ తెలిస్తే ఇంక మీరెందుకు, మీకు డబ్బులు ఎందుకు పే చేయాలి? సో ప్లస్ కమిట్మెంట్ ఉండాలి. ఏజెంట్కి రెస్పాన్స్ టైం ఇంపార్టెంట్. ఒక రింగ్, 2వ రింగ్ లోపు ఫోన్ ఎత్తాలి. మీరు 3వ రింగ్ వరకు ఎత్తే 4వ రింగ్ వేరే కస్టమర్, వేరే ఏజెంట్కి వెళ్తుంది ఫోన్. ఇంత ఎవరికి పేషెన్స్ లేదు. సో ఇవి ఫాలో అయితే తర్వాత వీక్లీ ఒకరోజు ఆఫ్ తీసుకోవాలి. ఏజెంట్ కంపల్సరీ ఆఫ్ తీసుకోవాలి. ఏవైనా 600 అయినా 106 అయినా సంవత్సరానికి 10-15 రోజులు భార్యతో ఫ్యామిలీతో వెళ్ళిపోవాలి బయటికి. ఈ ప్రపంచానికి అందుబాటులో ఉండకూడదు.
కంపల్సరీ. అట్లానే ఎవ్రీ డే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎవరైతే ఫ్యామిలీని హ్యాపీగా పెట్టరో వాడు బయట పెర్ఫామ్ చేయలేరు. ఫ్యామిలీతో కంపల్సరీ 2-3 అవర్స్ పిల్లలు కానీ భార్య కానీ ఎవరుంటే వాళ్ళ అమ్మా నాన్న కానీ వాళ్ళతో గడపండి. దట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. అది గడపట్లేదు ఈ రోజుల్లో. డబ్బులు టైం లేదు, టైం లేదన్నాడు నాన్ ప్లాన్డ్గా. ప్లానింగ్ చేసుకోలేదు. ప్రతిదానికి 24 గంటలు 2 గంటలు వెళ్ళారండి ఫ్యామిలీకి. ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి కదా. సినిమాకి వెళ్ళాలి, మా హస్బెండ్తో పార్క్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఉంటాయి కదా, ఫంక్షన్కి వెళ్ళాలి. మీరు డబ్బు సంపాదించిన ఇంట్లో ఫ్యామిలీ హ్యాపీ అయితే ఏం చేస్తారు? అందుకని ఏజెంట్స్ క్లియర్గా చెప్తాను, వీక్లీ ఆఫ్ తీసుకోవాలి, సంవత్సరానికి ఆఫ్ తీసుకోవాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. డోంట్ గివ్ దెమ్ మనీ. మనీ ఇస్తే ప్రేమ రాదండి. నేను 200 ఇచ్చాను కొనుక్కోరంటే అది కాదు. మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి, టైం ఇవ్వాలి, దగ్గరుండి మాట్లాడండి. దగ్గరుండి తీసుకెళ్తే మీకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటి, ఫ్యామిలీ ఏంటి అనేది. సో ఇలాగ చాలా ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫర్దర్ మనల్ని కాంటాక్ట్ చేయండి. అంటే ఈ మినిమం ఫాలో అయితే డెఫినెట్గా దేర్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ డబ్బులు సంపాదించడం, డబ్బు వెనకాల మనం పడకూడదు, డబ్బు మన వెనకాల పడాలి. యూ వర్క్ ఇన్ సచ్ ఏ వే దట్ మనీ విల్ ఫాలో యూ. మీరు డబ్బు అని పెడితే యూ విల్ బీ ఇన్ డిస్ట్రెస్. ప్లస్ కస్టమర్ రాగానే సైట్ విజిట్ చేయగానే సార్ కొనేస్తారా, చెక్ ఇచ్చేస్తారని అడగకూడదు. మీరు చేయాల్సిన పని చేస్తే చట్టం దాని పని చేసిపోతుంది. చాలా వరకు మన టెన్షన్ అంటే ఎమోషనల్గా వెళ్ళి సార్ ఈ సైట్ కొనేయండి సార్, రేపు రేట్లు పెరిగిపోతాయి సార్ అట్లా ప్రెజర్ పెట్టి 2-3 రోజులు టైం ఇవ్వండి. ఎవరైనా ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. నిన్ను నమ్మాలా, నువ్వు మంచి ఏజెంట్వేనా, ఇవన్నీ వాళ్ళకున్న డౌట్స్. వాళ్ళు నీలో 10 మందితో కాంటాక్ట్ అవుతారు, 10 ప్రాజెక్ట్స్ చూస్తారు వాళ్ళు. సో గివ్ దమ్ సమ్ బ్రీతింగ్ టైం. మీరు ఎక్కువ కంటిన్యూ పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం కొడితే మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. యూ విల్ స్టాప్ యూ బ్లాక్ యువర్ నెంబర్. సో అప్పుడు మొత్తం నా గడక ఏది ఉండదు. సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఫాలో అయితే కనుక డెఫినెట్లీ ఎనీ ఏజెంట్ విల్ సక్సీడ్. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి ప్రీ లాంచ్ ఆఫర్ అని బాగా వినిపిస్తుంది. అంటే లాంచింగ్కి ముందే ఆఫర్ ఇచ్చేదేమో మేబీ. ఆ ఆఫర్ విని దాని గురించి దానిపైన ఆశపడి చాలామంది కస్టమర్లు మోసపోతుంటారు. అసలు ఏంటి దీనికి విముక్తి ఏంటి? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా. నువ్వు $1 మిలియన్ క్వశ్చన్. $1 మిలియన్. ఎందుకంటే దాని గురించి కరెక్ట్గా మాట్లాడితే బిల్డర్స్ నన్ను తిట్టుకుంటారు. ఏం కాదు సార్, చెప్పండి. అంటే ప్రజలు కూడా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మేము ఆలోచిస్తాం కానీ వాళ్ళు ఆలోచించారు. ఫోన్లు వస్తుంటాయి నాకు. ఇరువైపులా న్యాయం చేయాలి సార్. మీరు వాళ్ళు తిట్టుకుంటారని మీరు జనరల్గా ఒక బిల్డర్ ప్రాజెక్ట్ చేయాలంటే ల్యాండ్ కొనుక్కొని చేయొచ్చు. అంటే ల్యాండ్ కొనుక్కొని ఈ బికమ్స్ ది ఓనర్. రెండోది జాయింట్ వెంచర్ తీసుకోవచ్చు. అంటే మీది ల్యాండ్ నేను డెవలప్ చేస్తాను, ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ నేను ఇన్వెస్ట్ చేస్తాను, వచ్చింది పంచుకుందాం 50-50 or 40 ఏదో ఒక రేషియో. మూడోది మార్కెటింగ్ చేస్తాం. అంటే మనం డబ్బులు పెట్టాం, మీరే ఓనరు, మీరే డెవలప్ చేశారు, మీ ప్రోడక్ట్ని మీరు అమ్ముకోలేకపోతున్నారు. బికాజ్ బీయింగ్ ఏ లేడీ యూ కెనాట్ గో ఇన్ టు ది మార్కెట్, యూ డోంట్ హ్యావ్ మార్కెట్. ల్యాండ్ ఎప్పుడు తాతలు కొని ఇచ్చినప్పుడు వచ్చేసింది కాబట్టి అది ఫ్రీగా ₹10 ₹1,00,000 అయిపోయింది, లేదా ₹1,00,000 ₹1,00,00,000 అయిపోయింది. సో 3 కేసుల్లో మార్కెటింగ్ జరుగుతుంది. అయితే ఈ ప్రీ లాంచ్ అనేది ఎక్కడ వస్తుందంటే బిల్డర్కి ఓన్ ల్యాండ్ ఉండకపోవచ్చు. ఓన్ ల్యాండ్ లేనప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఒక డేట్స్ ఇస్తారు. ఈ 1 yearలో మీకు ఈ 100 కోట్లు ఇస్తాను. ఆ 100 కోట్ల ప్రాజెక్ట్ కాస్తే 200 కోట్లు చేస్తాడు. అది వేరు, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఈ 100 కోట్లు మీకు ఇవ్వాలి కాబట్టి మేము మొదట్లో ఒక 5 కోట్లు 10 కోట్లు 5-10% అడ్వాన్స్ ఇస్తాం. ఇచ్చేసి బ్యాలెన్స్ ఎవ్రీ 2 monthsకి ఎంత ఇస్తాను, ఎవ్రీ 3 ఏదో మన అడ్జస్ట్మెంట్ టర్మ్స్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, బిల్డర్ మీరు జీపీ ఇచ్చేస్తారు, బిల్డర్కి ఏజీపీ అని రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఈయన డెవలప్ చేసుకొని నేను అమ్ముకోవడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏమవుతుందంటే బిల్డర్ కనుక డబ్బులు లేవు మీకు ఇవ్వడం, ఆయన దగ్గర ఓన్లీ 10 crores ఉంది, కానీ మీకు 100 కోట్లు ఇవ్వాలా, ఎలా చేస్తాడు? సో అప్పుడు ఏం చేస్తారంటే బయ్యర్స్ని ప్రీ లాంచ్, అంటే లాంచ్ అవ్వకముందే, పర్మిషన్ రాకముందే, డిటీసీపీ కానీ హెచ్ఎండి పర్మిషన్ ఉండదు, రేరా పర్మిషన్ ఉండదు, మార్కెటింగ్ మొదలు పెట్టేస్తాడు. విచ్ ఈస్ ఎగెన్స్ట్ ది పాలసీ ఆఫ్ రేరా. రేరా ప్రకారం పర్మిషన్ లేకుండా మార్కెట్ చేస్తే జుర్మానా వేస్తాడు, జైల్లో పెట్టచ్చు, పెనాల్టీ వేయచ్చు, భారీగా వేస్తాడు. ప్రాజెక్ట్ వాల్యూ మీద ఇంత పర్సంటేజ్ అని వేస్తాడు. సో అది కానీ మన పబ్లిక్కే బిల్డర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఆయన ఏం చేస్తాడు, లాంచ్ ఒక 1 year తర్వాత ఉందనుకోండి, ₹10,000 అమ్ముతాడు అప్పుడు లాంచ్ అప్పుడు. ఇప్పుడు ఆయనకి డబ్బులు కావాలి కదా, ఆయన ప్రాఫిట్ 20-30%, 40% ఉంటుంది లాభం, 30% ఈజీగా ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే 6,000కి 5,500కి ఇచ్చేస్తాడు 10,000 కాస్ట్ని. అప్పుడు ఏమవుతుంది, ₹1,00,00,000 మీకు 65 లక్షలకు వస్తుంది.
35 లక్షలు మీకు ప్రాఫిట్. కానీ అందులో ఏమి ఉండవు, పర్మిషన్ ఉండదు, రేరా ఉండదు, డిటీసీపీ ఉండదు, ఏముండదు. ల్యాండ్ అనేది ఇంకా తీసుకుంటాడు అడ్వాన్స్, ప్లాన్ గీయించేస్తాడు. తర్వాత ఇక్కడ ఈ ప్రీ లాంచ్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు చెప్తాం కస్టమర్కి. అడ్వాంటేజ్ ఏంటంటే నీకు నచ్చిన జాగాలో కొనుక్కోవచ్చు నువ్వు, ఎందుకంటే ఫస్ట్లో మీరే ఉంటారు కదా, లాస్ట్లో వెళ్తే అడుగుమడుగులు ఉంటాయి, వాస్తు లేని ప్లాట్స్, ఆ మూల ఈ చివర. రెండోది ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ దొరుకుతుంది. మూడోది ఏ వాస్తు కావాలంటే ఆ వాస్తు దొరుకుతుంది. ఎక్కువ ఆప్షన్స్, పార్క్ పక్కన క్లబ్ హౌస్, చాలా మంది క్లబ్ హౌస్, పార్క్, లేక్ వ్యూ అలాది అవన్నీ దొరుకుతాయి. అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అంటే బిల్డర్ ప్రాజెక్ట్ కడతాడో లేదో ఎవరికి తెలియదు. లీగల్గా డాక్యుమెంట్ ప్రాబ్లం ఉంటే పర్మిషన్ రావు, పర్మిషన్ అయితే కట్టలేడు. కట్టలేనప్పుడు ఏమవుతుంది, డబ్బులు మీరు 90% తీసేసుకుంటాడు మీ దగ్గర. ఈ 90% ఆయన 2 సంవత్సరాలు డెలివరీ ఇస్తాడు. పర్మిషన్ రాకపోతే 5 సంవత్సరాలు, ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్టులు 10 సంవత్సరాల తర్వాత కూడా డెలివరీ కావట్లేదు. మరి మీ పరిస్థితి అంటే 90 లక్షలు పెట్టేశారు, 90% పేమెంట్ పెట్టినట్టే మీరు. బికాజ్ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి మీరు 60,000, లేకపోతే మీరు 90 లక్షలు కట్టినట్టే. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ డిలే అవుతున్న కొద్ది మీరేంటి మీ కూతురు పెళ్ళికో లేకపోతే మనం రిటైర్ అయిన ఉండడం ఏదో ప్లాన్తో కొనుక్కుంటాం. 2 సంవత్సరాలు మీరు ప్లాన్ చేసుకుంటే ఆయన 10 సంవత్సరాల దాకా డెలివరీ చేయలేదు. మీ పరిస్థితి ఏంటి? యూఆర్ అండర్ సూప్. పడుకుంటే నిద్ర పట్టదు, తింటే అన్నం అరగదు. సో అన్నెసరీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మీ పర్మిషన్ లేకుండా హౌస్ కొనేస్తారు, లీగల్గా డ్రేరా లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు వచ్చే 3,500 డిస్కౌంట్ చూసుకున్నారు, కానీ మీ 6,500 గురించి మీరు ఆలోచించలే. మనం ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగుతాం మనం. అవునా? సో అందుకని బయర్స్ నేను చెప్పేది అంటే ప్లీజ్ డు నాట్ గో అండ్ బై ప్రీ లాంచ్ అంటిల్ అన్లెస్ దేర్ ఆర్ సమ్ గుడ్ బిల్డర్స్ ఆల్సో. నేను అందరూ బ్యాడ్ అని చెప్పను. బిల్డర్ తాలూకా హిస్టరీ ఎత్తుక్కోవాలి మీరు. బిల్డర్ తాలూకా హిస్టరీని రీసెర్చ్ చేయాలి మనం. మరి ఎప్పుడైనా టాపిక్ బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేయాలో మాట్లాడాం. ఒక బిల్డర్కి రెప్యుటేషన్ ఉండాలి మార్కెట్లో. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, ఎంప్లాయీస్ శాలరీస్ ఎట్లా ఇస్తున్నారు, లీగల్గా కరెక్ట్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉన్నాయా, అంతకుముందు ప్రాజెక్టులో కొన్ని కస్టమర్స్ ఒపీనియన్ ఏంటి, గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, సైట్ ఎట్లా ఉంది, సైట్ మెయింటైన్ చేస్తున్నారా, సైట్ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే బిల్డర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అందులో కనీసం 10కి 8%, 80% మార్కులు లేకపోతే మీరు ముందుకు వెళ్ళకూడదు. ముందుకెళ్తే మీకే అంటే కంప్లీట్ చేయొచ్చు, కంప్లీట్ చేయబోదు. బిల్డర్ ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఓనర్ దగ్గర డాక్యుమెంట్ పర్ఫెక్ట్ లేదు. ఆ చెక్కింగ్లో బయటకు వచ్చింది. అది వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ సరిగ్గా లేదనుకుంటే అప్రూవల్ రాదు, పర్మిషన్ రాదు, పర్మిషన్ అయితే రేరా రాదు. సో మీరు ప్రాజెక్ట్ కట్టలేరు మీరు. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు. ప్రీ లాంచ్ అనేది 90% అవాయిడ్ చేయడం బెటరు. ఒక కాకనే కాదు కంపల్సరీ అంటే ఇవన్నీ చూసుకొని ఒక 80% అండ్ బిల్డర్ని డైరెక్ట్గా కలవండి మీరు. ఎవరైతే ఓనర్ ఆఫ్ ది ఫామ్ ఉన్నాడో జనరల్గా ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు కానీ మిమ్మల్ని కలవనివ్వడు. మీరు సేల్స్ వాళ్ళ ద్వారా వెళ్ళండి, ఏజెంట్ ద్వారా వెళ్ళండి. బట్ మీరు ఒక 3-4 ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కొందాము అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ తాలూకా ఓనర్ని కంపల్సరీ కలవాలి. కలిసి మాకు అరగంట మాట్లాడితే మనిషి తాలూకా యాటిట్యూడ్ చెప్తాడు, విజన్ ఏంటి, యాటిట్యూడ్. ఇప్పుడు మీ సువర్ణ మీడియా ఎందుకు పెట్టారనే ఒక విజన్ ఉంది, మీ బ్రోచర్లో ఒక మిషన్ ఉంది. అలాంటి కనుక్కుంటే దానికి బట్టి కూడా మనకు కొద్ది క్లారిటీ వస్తుంది. ఈ బిల్డర్ దగ్గర మనం కొనొచ్చా కొనకూడదా, ప్రైసింగ్ కరెక్ట్ ఉందా లేదా. అప్పుడు మీరు అన్నీ సహకరించండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మీరు అనుకున్న ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు బాగున్నాయి. ఇప్పుడు కస్టమర్లు ఒక 5గురితో మాట్లాడాలనుకోండి, 4 కొనొద్దంటే కొనకండి. ఇంకా 4లో 2 కొనొద్దని 3 కొనమంటే స్టిల్ యూ కెన్ గో హెడ్. సో ఇది జడ్జింగ్, మీ ప్రాపర్టీ మీద మీరు టైం స్పెండ్ చేయాలి. డోంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది బిల్డర్. లీగల్ ఒపీనియన్ ఉందా లేదా అది ఇంపార్టెంట్. లీగల్ ఒపీనియన్ మీ బిల్డర్ దగ్గర ఉన్నా మీరు తీసుకొని లీగల్ ఒపీనియన్ తెప్పించుకోండి. ఒక 5,000 10,000 అవుతుంది లీగల్, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఓకే. సో ప్రీ లాంచ్ అనేది గుడ్ అండ్ బ్యాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బ్యాడ్. సో ఎనీ బయర్ హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ హ్యావ్ టు బి వెరీ పర్టికులర్, అండర్స్టాండ్ ది బిల్డర్ ఇన్ డీటెయిల్, అండర్స్టాండ్ ది ప్రాజెక్ట్, అండర్స్టాండ్ ది లొకేషన్, అండర్స్టాండ్ ది నియర్ బై డెవలప్మెంట్స్. ఇవన్నీ చూసుకొని అప్పుడు కాల్ అండ్ టేక్ అడ్వైజ్ ఆఫ్ ప్రొఫెషనల్. నేను చాలా వీడియోలో చెప్పాను, ఇలాంటి వెళ్ళేటప్పుడు టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ అండ్ పే హిమ్ సమ్ మనీ. ఆటోమేటిక్గా మీ 98% పర్ఫెక్ట్ ఉంటుంది. 2% కదా మీరు పే చేసేది, 1-2% పే చేస్తారు. సో 2% కూడా ఎప్పుడు ఇస్తారు, డీల్ అయిపోయి ఇస్తారు, డీల్ ప్రాపర్టీ అండి, ముందైతే ఇవ్వరు. సో ముందు ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు ఆ 2% వద్ద 98% సేవ్ చేసుకుంటారు. సో ప్రీ లాంచ్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అట్ దిస్ స్టేజ్. చాలామంది చేతులు కాల్చుకున్నారు.
చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇవి చూసుకొని మీరు ముందుకెళ్ళాలి. రైట్. అయితే సార్ ఇప్పుడు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనేది బిల్డర్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? బిల్డర్స్కి డబ్బులు వస్తాయి కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు లేవనే ప్రీ అడ్వాన్స్ ఇచ్చేస్తారా? అడ్వాన్స్ 90%, 80% అడ్వాన్స్ తీసేసుకుంటారు. సో ఆ డబ్బులతో అంటే పబ్లిక్ మనీతో బిజినెస్ చేసేవాడే రియల్ బిజినెస్ మ్యాన్. మనం సొంతంగా డబ్బులు పెట్టి బిజినెస్ చేస్తే బిజినెస్ మ్యాన్ కాలేరు. మహేష్ బాబు సినిమా చూడండి, బిజినెస్ మ్యాన్. సో నేను అనేది ఏంటంటే బిల్డర్స్ ఎందుకు ఫోర్గా అవుతున్నారంటే డబ్బులు నాకు కావాలి, నాకున్న లాభం ముందే ఫోర్గా అవుతున్నాను, నాకు లాభం వస్తుంది తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని డబ్బులు కావాలంటే డబ్బులు ఈ విధంగా పూల్ చేసుకుంటా. ఒక 60%, 70% షేర్ అమ్మేస్తా, మిగతా ఉంచుకొని అది ఎక్కువ రేట్కి అమ్ముకుంటా. ఈ లాభం ఈ నష్టం అక్కడ కవర్ చేసుకుంటా. నార్మల్గా ప్రాపర్టీ కొనేటప్పుడు రెంట్కి ఇస్తూ ఉంటారు కదా, అంటే ప్రాపర్టీ కొన్న తర్వాత వాటిని వదిలేసి ఎక్కడో ఉంటారు ఓనర్స్, అవి రెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ రెంట్కి ఇచ్చేటప్పుడు ఆ టెనెంట్ని ఎలా నమ్మాలి? అంటే ఎవరో కొత్త పర్సన్ వస్తారు, వాళ్ళని నమ్మి మనం అంత ప్రాపర్టీని వాళ్ళ చేతిలో పెట్టెళ్ళలేం కదా. సో ఎలాంటి కేర్ అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఒకరికి? సింపుల్ అమ్మా. నేను లక్కీగా లాస్ట్ ఒక 30-35 ఇయర్స్ నేను రెంట్కి ఇస్తూ పోతాను. 5-6 ఫ్యాక్టరీలు చూసుకుంటా. ఎందుకంటే మనం అక్కడ ఉండం, మనం ఉండే వేరు జాగా వేరు, మన ఇల్లు ఉండే వేరు, రెంట్కి ఇచ్చే ఇల్లు వేరు. సో ముఖ్యంగా ఒక 10 పాయింట్లు చెప్తాను. ఆ 10 పాయింట్లు చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. యాజ్ ఏ ఓనర్గా మనం ఫస్ట్ ఏం చేయాలంటే టెనెంట్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది, టెనెంట్ బిహేవియర్ ఎట్లా ఉంది, టెనెంట్ జాబ్ పరిస్థితి ఏంటి, జాబ్ ఆర్ బిజినెస్ అంటే ఇన్కమ్ లెవెల్స్ వేరియబుల్ ఉందా. బిజినెస్ అనుకో వేరియబుల్ ఉంటుంది, అదే జాబ్ ఎంప్లాయీ. జాబ్లో కూడా ప్రైవేట్ జాబులు వేరు, గవర్నమెంట్ జాబ్స్ వేరు. గవర్నమెంట్ జాబ్స్ అంటే కంపల్సరీ స్టేబుల్ ఇన్కమ్. ఇప్పుడు రైల్వేస్ ఉందనుకోండి, రైల్వేస్ ఫస్ట్ అవగానే శాలరీ పడిపోతుంది. ప్రైవేట్ కంపెనీ 10వ తారీఖు అవగానే పడిపోతాయి, కొన్ని వాటిలో పడవు. అది నెక్స్ట్ వెజ్జా నాన్ వెజ్జా, అది మనకేమైనా రిజర్వేషన్ ఉంటే, లేకపోతే పర్వాలేదు. అట్లనే ఈ టెనెంట్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఆ ఇల్లు కెపాసిటీ ఎంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ ఎంత తరచుగా వస్తుంటారు, ఫంక్షన్లు ఎంత తరచుగా చేస్తుంటారు. కొంతమంది డీజేలు పెట్టి పక్కన వాళ్ళందరూ న్యూసెన్స్ క్రియేట్ చేసి కొంతమంది ఉంటారు. కొన్ని కమ్యూనిటీలు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది కమ్యూనిటీస్, కొన్ని కమ్యూనిటీలు భారీ ఎత్తున, మీరున్న కమ్యూనిటీల్లోనే చెప్తున్నాను, బషీర్బాగ్ అట్లా. సో వాళ్ళు ఫంక్షన్ అయిందంటే ఒక 100 మంది వస్తారు. ఆ 100 మంది పక్కన అక్కడ పార్కింగ్ అంతా అయిపోతుంది, న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. అట్లనే ఆయన ఆధార్ కార్డు తీసుకోవాలి, పాన్ కార్డు తీసుకోవాలి, ఏదైనా కేసెస్ ఉన్నాయని అడగాలి, ఓపెన్గా ధైర్యంగా అడగాలి, రిఫరెన్స్లు అడగాలి. అంతకుముందు ఓనర్ దగ్గరే ఎందుకు ఖాళీ చేస్తున్నాడు, ఏదో ఒక రీజన్. సడన్గా కొంతమంది వచ్చి రాత్రి చూసి అడ్వాన్స్ ఇచ్చేస్తుంటారు. నాకు ఇన్నో కొంతమంది ఫోన్ చేస్తారు, 8 o'clock ఫోన్ చేసి 9 o'clock అడ్వాన్స్, అంటే ఏదో గడబడి ఉంది, అక్కడ కొట్లాట చేయడో లేకపోతే ఇంకేదో చేసుకున్నా లేకపోతే సమ్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. మనం ముందు టేక్ 2-3 days టైం అండ్ సీ ది ఫ్యామిలీ మెంబర్స్, సీ ది చిల్డ్రన్, సీ వాట్ ఆర్ దేర్ అలవాట్లు ఏంటి, తాగుతారా, స్మోకింగ్ ఉందా, ఇవన్నీ కూడా కొంతమంది ఒప్పుకోరు. కొంతమంది బ్రాహ్మణ్స్ అయితే నాన్ వెజ్ గివన్ అంటారు. అట్లనే చుట్టాలు తరచుగా ఎంతమంది వస్తారు, పార్కింగ్ ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అంతకుముందు ఉన్న 2 పాత ఇల్లులో ఎంతకాలం ఉన్నారు, వాళ్ళు ఓనర్ నెంబర్ తీసుకొని రిఫరెన్స్ అడగాలి. అట్లానే వీళ్ళు కంపెనీలో పనిచేస్తే లేదా బిజినెస్ చేస్తే అక్కడ ఉన్నట్టు రిఫరెన్స్, ఒక రిఫరెన్స్ అని కంపల్సరీ తీసుకొని పాత వాళ్ళ కంపెనీ బాస్ అడగాలి, ఈయనకి ఇవ్వాలనుకుని. పెళ్లి చూపులు ఎలా చేస్తామో ఇంచుమించు అంతే. రియల్ ఎస్టేట్ అక్కడ నుంచి ప్రాపర్టీ బయర్ సెల్లర్ గురించి, ఇక్కడ అమ్మాయి అబ్బాయి గురించి, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. అక్కడ రేట్ ఫిక్స్ చేస్తారు, ఇక్కడ కట్నం ఫిక్స్ చేస్తారు, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతారు, ఇక్కడ శారీ మాట్లాడతారు. అట్లా అన్నీ చూసుకుంటే అదే ప్రాసెస్. సో ఇవన్నీ చూసుకుంటే మీకు క్లారిటీ. కొంతమంది ఇవ్వనంటారు, ఆధార్ కార్డు ఇవ్వను, పేమెంట్ ఎట్లా ఇస్తారు, బ్లాక్లో ఇస్తారా వైట్లో ఇస్తారా, చెక్ పేమెంట్ తీసుకుంటే ఆల్వేస్ బెటర్. ప్రాపర్టీ ట్యాక్స్ మీరే కట్టాలి, ఎప్పుడు కూడా టెనెంట్ని కట్టమని చెప్పకూడదు ప్రాపర్టీ ట్యాక్స్. సో అట్లా టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి, గేట్ క్లోజింగ్ ఏమైనా ఉందా, ఒకవేళ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, మెయింటెనెన్స్ ఎంత, అడ్వాన్స్ ఎంత, ఇంక్రీజ్ ఎంత ఎవ్రీ ఇయర్కి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం చెక్ చేయాలి. రెంట్ ఎంత, బేసిక్ రెంట్ ఎంత, మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్స్ట్రా ఉన్నాయా. ఇండిపెండెంట్ హౌస్కి అయితే జనరల్ మెయింటెనెన్స్ ఉండదు. ఫ్లాట్లు అంటే 20,000 ఉంటే ఒక 2,000, 3,000 మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్లో ఏమేమి వస్తాయి, ఏమేమి రావు, ఇవన్నీ కూడా టెనెంట్కి ముందే చెప్పాలి. మీరు చెప్పి రెంటల్ అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం బెటర్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరో నక్సలైట్లు రావచ్చు, ఇంకెవడో తెలియని మొక్క రావచ్చు, మనం చూస్తున్నాం. కేరళలో అయితే ఇదే ఉంటుంది సార్. కేరళలో అగ్రిమెంట్ లేనిది వాళ్ళు రెంట్కి ఇవ్వరు, బయట వాళ్ళకి కానివ్వండి, ఎంత తెలిసిన వాళ్ళైనా సరే
అది అక్కడ రూల్. అంటే ఎందుకంటే కేరళలో బాగా టూ మచ్ ఎడ్యుకేషన్ ఉంటారు అక్కడ. లేడీస్ కూడా డబుల్ ఎంఏ ట్రిపుల్ ఎంఏలు ఉంటాయి. సో అక్కడ ఇండస్ట్రీలు పైకి రావడం కారణం కూడా అదే. కేరళలో ఇండస్ట్రీలు పనిచేయవు మీరు చూస్తే. అవును, వాడికి తెలిసినంతలా ఎండీకి కూడా ఎక్కువ తెలియదు. ఎంఎన్సీస్ కూడా ఎక్కువ ఉండవు. ఎంఎన్సీ కదా, ఏ ఇండస్ట్రీ అనేది చాలా బేర్ మినిమం. అర్థమవుతుందా మీకు? సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక్కొని 2 రోజులు అబ్జర్వ్ రిఫరెన్స్లు మాట్లాడి ప్లస్ రెంట్ కట్టుకోగలడా లేడా మెయిన్, అదే అది చాలా ఇంపార్టెంట్. రెంట్ కట్టుకోలేకపోతే ఇబ్బంది పడతారు, ఎందుకంటే ప్రతి నెల ఫాలోఅప్ చేసుకోవాలి. నేనైతే ఏం చెప్తానంటే యాజ్ ఎ ఓనర్గా 3 కండిషన్లు పెడతాను. ఒకటి, నా ఇల్లుని మీ ఇల్లులాగా చూసుకోవాలి. ఓకే. నెంబర్ 2, పక్కింటి వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు పక్కన విలేజ్లో. నెంబర్ 3, లాస్ట్ టైం మీద రెంట్ ఇవ్వాలి. నేను ఫాలోఅప్ చేసుకునే వ్యవహారం పెట్టుకోవద్దు. 10వ తారీఖు అంటే 10వ తారీఖు సాయంత్రం పడిపోవాలి అమౌంట్. 11 అనేది తీసుకోకు. ఈ 3 ఒప్పుకుంటే పేపర్ సైన్ చేయి, ఇల్లు జాయిన్ అవ్వు. లేదా నాట్ ఖాళీగానే పెట్టుకుంటా, ఇల్లు ఇవ్వను. ఎవరు ఉన్నారని ఇవే కావాలి కదా, అంతే. ఇవి చూసుకుంటేనే మీరు ఇవ్వాలి. నేను చెప్పిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా మీకు సరైన సాటిస్ఫైడ్ ఆన్సర్స్ వస్తే మాత్రం మీరు ముందుకెళ్ళండి, లేకపోతే బెటర్ టు కీప్ ది హౌస్ ఐడియల్. ఓకే. అండ్ అలాగే అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అవును. సో ఇప్పుడు మీరు చెప్పింది ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పారు. టెనెంట్ ఎలా చూడాలి ఒక ఇంటి? టెనెంట్ కూడా ఇప్పుడు దీనికి ఆపోజిట్ పాయింట్. ఇప్పుడు టెనెంట్ దిగేటప్పుడు ఓనర్ గురించి తెలుసుకోవాలి. ఓనర్ ఏమైనా గడబడి చేస్తాడా, ప్రాపర్టీ ట్యాక్స్ కరెక్ట్ కడతాడా, ప్రాపర్టీ మెయింటైన్ చేస్తారా, ప్రాబ్లమ్స్ వస్తే టెనెంట్స్కి హెల్ప్ చేస్తారా, పార్కింగ్ చెప్పిన ఏరియాలో ఇస్తారా, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయా, ఇంటీరియర్స్ ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా ఓనర్ గురించి కూడా తెలుసుకోవాలి. మెయిన్లీ అసలు ప్రాపర్టీ ఈందేనా, ఓనర్దేనా, ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా తీసుకోవాలి మీ దగ్గర రిఫరెన్స్కి. ఎందుకంటే కంపెనీలకి అయితే సబ్మిట్ చేయాలి మనం, రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేయాలి. సో మీకున్న రిక్వైర్మెంట్స్ అని, డాగ్ ఉంటే డాగ్ ఉన్నదని చెప్పాలి. కొంతమంది ఓనర్స్ అరేంజ్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఓనర్స్ యాక్సెప్ట్ చేయరు. అట్లా మెంబర్స్ ఎంత అని డిక్లేర్ చేయాలి. రెంటల్ 1, 2 భార్య భర్త పిల్లలు అమ్మ నాన్న ఎవరుంటే వాళ్ళు ఎన్ని మెంబర్స్ డిక్లేర్ చేయాలి. ఆ మెంబర్స్కి రెంట్ ఎంతో రాసుకోవాలి, ఎస్కలేషన్ ఎంతో రాసుకోవాలి, అడ్వాన్స్ ఎంతో రాసుకోవాలి. సో ఓనర్ మీకోసం ఎలాగైతే చెక్ చేయాలి, మీరు కూడా సేమ్ ఓనర్ గురించి చెక్ చేసి తెలుసుకోవాలి. చెకింగ్ అనుకోండి కానీ తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ అడ్వాన్స్ సార్? అంటే అడ్వాన్స్ 2 నెలలు అడుగుతారు, కొంతమంది 3 నెలలది కూడా అడిగేస్తుంటారు. బెంగళూరులో 1 year అడుగుతారు, బెంగళూరులో కర్ణాటకలో 1 year అడుగుతారు. అవునా? మ్యాండేటరీ అది? మ్యాండేటరీ. ఎందుకంటే మీకు లక్షల ప్రాపర్టీ మీకు ఇస్తున్నాడు, మీ దగ్గర నుండి కమిట్మెంట్ ఏముంది? కొంతమంది ఇంటీరియర్స్ ఇస్తారు, డ్యామేజ్ చేసి ఫుల్లీ ఫర్నిష్ ఇస్తారు, దానికి రెంట్ ఎక్కువ ఉంటుంది. గ్యారంటీ నువ్వు రేపు 2 ఏసీలు ఎత్తుకెళ్ళిపోతాయి రాత్రి ప్లస్ తప్పకుండా ఖాళీ చేసి డ్యూస్ పెట్టి. అందుకని 2 to 3 months అనేది రెసిడెన్షియల్కి, 6 months అనేది కమర్షియల్కి. జనరల్గా యాప్టబుల్, జనరల్గా రెసిడెన్షియల్ 2 months, కొద్దిగా హై అండ్ ఫర్నిష్ అయితే 3 months, కమర్షియల్కి 4 to 6 months ఉంటుంది. కొన్ని వాటిలో 1 year కూడా ఉండొచ్చు. ఈ అడ్వాన్స్ వాళ్ళు పెట్టుకుంటే ఏదంటే టెనెంట్ ఖాళీ చేసే నోటీస్ పీరియడ్ ఉంటుంది, సడన్ గా ఖాళీ చేయకూడదు. అందుకని అడ్వాన్స్ పెట్టుకునేది అంటే ఖాళీ చేసిన 2 నెలలకి ఇది అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు ఉంటే కట్టుకోవాలి, మెయింటెనెన్స్. సో అడ్వాన్స్ అనేది ఇస్తే ఓనర్కి నమ్మకం, లేకపోతే మీకు మీ దగ్గర ఏ గ్రిప్ ఉండదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.